అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ స్త్రీ, రంగనాయకమ్మ గారు రచించినటువంటి నవల. రెండో భాగంలోకి వెళ్దాం. మాస్టారి టేబుల్ పక్కన బ్లాక్ బోర్డు ముందు నిండుగా రాసుకున్న కాగితం చేతిలో పట్టుకుని నిలబడింది పద్మజ మాట్లాడటానికి వెళుతూ ఉంటేనే సంతోషంగా చప్పట్లు కొట్టారు పిల్లలంతా. 10 మందిలో నిలబడి మాట్లాడటం అంటే సిగ్గు భయం లాంటివి ఏమీ ఉండవు పద్మజకి. క్లాసులో అందరితోనూ చనువుగా మాట్లాడుతూనే ఉంటుంది. మాస్టర్లను సాధించి మరీ కావాల్సిన విషయాలు తెలుసుకుంటుంది. మాస్టర్లకు, తోటి విద్యార్థులకు అందరికీ పద్మజ అంటే ప్రత్యేక అభిమానం. ప్రతి విద్యార్థి పద్మజలా చదవాలని ఉబిళ్ళూరుతూ ఉంటాడు. ప్రతి మాస్టారు పద్మజ తెలివితేటలను ఉదహరిస్తూ ఉంటాడు. నిగర్వంగా, నిర్భయంగా నవ్వుతూ తిరిగే పద్మజ అంటే అందరికీ ప్రేమే. స్త్రీకి విద్య అవసరమా అనవసరమా అన్న ప్రశ్నకు ముందు అసలు మనిషికి విద్య అవసరమా కాదా అన్న ప్రశ్న వేసుకోవాలి మనం. మనిషికి విద్య అవసరమే అని మనిషి అయిన ప్రతివాడు అంగీకరిస్తాడనుకుంటాను. ఇక స్త్రీ మనిషేనా కాదా అన్న విషయం తేల్చాలి. స్త్రీ మనిషి అనే నేను వాదిస్తున్నాను. స్త్రీకి విద్య ఉండి తీరాలని చెప్పబోతున్నాను అంటూ ప్రారంభించింది పద్మజ. తరగతిలో పిల్లలంతా నిశ్శబ్దంగా కుతూహలంగా చూస్తూ కూర్చున్నారు. వరండాలోంచి వెళ్లబోతున్న హెడ్ మాస్టర్ శంకారావం లాంటి పద్మజ కంఠస్వరం వింటూ క్లాస్ ముందే నిలబడిపోయారు. 15 నిమిషాల సేపు తన భావాలన్నీ విపులంగా క్షుణ్ణంగా వెల్లడించింది పద్మజ. మాట్లాడటంలో ఆ కంఠం ఆవేశంతో చిందులు తొక్కింది. తను ఒంటరిగా సంఘంతో దెబ్బలాడుతున్నట్టు, కోట్లాది ఆడవాళ్లను అన్యాయం నుంచి రక్షిస్తున్నట్టు గుప్పిళ్ళు మిగించి మరీ వాదించింది. స్త్రీలను పురుషులను విడదీయటమే మూర్ఖత్వం అంది. పురుషుడికి స్త్రీకి మానసికంగా భేదం లేనే లేదంది. స్త్రీ సుఖం, స్త్రీ దుఃఖం, స్త్రీ సమస్య, స్త్రీ జీవితం, స్త్రీ సర్వస్వం పురుషుడితో పెనవేసుకుని ఉంటాయని, అలాగే పురుషుడి కష్టసుఖాలు కూడా స్త్రీతో పెనవేసుకుని ఉంటాయని, ఇద్దరిని ఒకే సృష్టిగా చూసి తీరాలని వాదించి ముగించింది. పిల్లలతో పాటు మాస్టర్ కూడా చప్పట్లు కొట్టారు. హెడ్ మాస్టర్ నవ్వుతూ అన్నాడు, "నువ్వు తప్పకుండా లాయరు అవుతావు" అని. పద్మజ సిగ్గుపడుతూనే అంది, "ఆడవాళ్ళు అలాంటి ఉద్యోగాలు చేయొచ్చు నా మాస్టారు. నీ వంటి వాళ్ళు ఎలాంటి పనులైనా చేయొచ్చమ్మా. సంఘాన్ని కూలదోసి కొత్తగా నిర్మించే శక్తి నీలాంటి వాళ్ళకుంటుంది." ఆ క్షణంలోనే అనుకుంది పద్మజ, ఏది ఏమైనా తను అన్యాయంగా అక్రమంగా అధికారం చెలాయించే సంఘానికి తలవంచకూడదు అని. హెడ్ మాస్టర్ వెళ్ళిపోయాక ఇంకా 2-3 విద్యార్థులు రాసుకొచ్చిన వ్యాసాలు పురాణ పఠనంలా చదివి ముగించేశారు. రఘుబాబు పేరు పిలిస్తే తను మాట్లాడనన్నాడు. "అలా భయపడకు, నీకు వచ్చినంతవరకు చెప్పు, ఏం పర్వాలేదు" అంటూ మాస్టారు బొజ్జగిస్తే ఓసారి పార్వతికేసి మరోసారి పద్మజకేసి చూసి నెమ్మదిగా నడిచి వెళ్ళాడు టేబుల్ దగ్గరికి. డిబేట్లో మాట్లాడాలని ప్రయత్నించింది. అదే మొదటిసారి రఘుకి. అక్కడ నిలబడి క్లాస్ అంతా కలియజూస్తే కాళ్ళు గజగజలాడాయి, ముచ్చెమట్లు పోశాయి. దీనంగా చూశాడు మాస్టర్ కేసి. మాస్టారు లేచి నిలబడి గట్టిగా అన్నాడు, "రఘుపతికి ఒంట్లో బాగోలేదు, ఈసారికి విరమించుకుని మరో డిబేట్లో మాట్లాడతాడు." రఘు తలదించేసుకుని కాళ్ళు ఇడుచుకుంటూ పోయి కూర్చున్నాడు. చొక్కాతో మొహం మీద చెమట తుడుచుకుంటూ కళ్ళు కూడా ఒత్తుకున్నాడు. "అదేమిటి రఘుబాబు, అంత భయపడ్డావు క్లాస్లో?" అంది ఆశ్చర్యంగా పద్మజ. తర్వాత ఎప్పట్లాగా సిగ్గుతో తల తిప్పేసుకున్నాడు రఘుబాబు. పద్మజ ఏదో కాసేపు మాట్లాడి చివరికి హాస్యంగా అననే అంది, "రఘుబాబు పెద్దవాడైనా పిరికివాడే." చురుగ్గా చూసింది పార్వతి. "బాధపడకు రఘుబాబు" అన్నట్టుగా ఓదార్పుగా చూసింది రఘు ముఖంలోకి. రఘు కళ్ళల్లో ఏ విధమైన వేదన కనిపించలేదు. ఇక స్కూల్ ఫైనల్ పరీక్షల్లో పార్వతి కన్నా రఘుబాబు కన్నా చాలా మంచి మార్కులు తెచ్చుకుంది పద్మజ. హెడ్ మాస్టర్ స్వయంగా పద్మజను ప్రశంసిస్తూ ఉంటే సంతోషంతో వికసించింది ఈశ్వర సోమయాజీ ముఖం. కూతురి ఘనత విన్న కామేశ్వరమ్మ కూడా కనీ కనిపించకుండా ముసిముసిగా నవ్వుకుంది. తమ వంశంలో ఒక్క ఆడపిల్లైన ఇంగ్లీష్ చదువు చదివింది. రామాయణాలేమో భారతాలేమో అవి తప్పితే మరో ముక్క ఎవరికైనా తెలుసా? "అక్కయ్య చూడవే సుజ, చక్కగా పరీక్ష పాస్ అయిందట" అంటూ చిన్న కూతుర్ని ముద్దు పెట్టుకుని సంతోషం ప్రకటించింది. నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నానే పద్మ,
అన్నాడు విజయశాస్త్రి నవ్వుతూ. శాస్త్రి స్కూల్ ఫైనల్ మొదటి సంవత్సరం తప్పి రెండో సంవత్సరం అత్యవసర మార్కులతో పాస్ అయ్యాడు. ఆడపిల్లల స్వేచ్ఛ విషయంలో అన్నగారి వైఖరిని ఏనాడో కనిపెట్టగలిగిన పద్మజ నవ్వుతూ, నిజాయితీగా సిగ్గుపట్టం నేర్చుకున్నావు అంది. ఆ రోజు ఇంట్లో అందరికీ సంతోషం కలిగింది. అందరూ అక్కయ్యని మెచ్చుకుంటూ ఉంటే 12 ఏళ్ల సుజా కూడా అమాయకంగా సంతోషించింది. పద్మజ వెనక్కే తిరిగింది. అక్కయ్యలాగే తను కావాలనే అమాయకంగానే కోరుకుంది. నాన్న, కాలేజీకి అప్లికేషన్ పెట్టేస్తాను అంది పద్మజ మర్నాడు. పరధ్యానంగా విన్న సోమయాజీ అర్థం కానట్టుగా చూశాడు. చూస్తున్న కాగితాలు దూరంగా నెట్టి, ఏమిటమ్మా అంటున్నావు అన్నాడు. కాలేజీ సీటు కోసం తొందరగా అప్లికేషన్ పెట్టాలి నాన్న. కూతురి ముఖంలోకి విస్మయంగా చూస్తూ అప్రయత్నంగానే అన్నాడు. ఇంకా చదువుకుంటావా అమ్మా? కూతుర్ని చదివించాలనే ఉద్దేశం అయితే ఆయనకి లేదు. అప్పటికే చాలా సాహసం చేసి ఇంట్లో భార్య పోరుకు తట్టుకుని బయట బంధు బలగం హెచ్చరికలు ఎదుర్కొని ఆడపిల్లను హై స్కూల్లో చేర్పించాడు. చేసిన సాహసానికి ఫలితం కనిపించింది. పద్మజ స్కూల్ ఫైనల్ పాస్ అయింది. ఇక చదువు ప్రసక్తి ముగిసింది అనుకున్నాడు ఆయన. కూతురు తెలివితేటలకు హద్దు గీస్తున్నానన్న సంగతి ఆయనకి అర్థం కాలేదు. స్త్రీ విద్య గురించి బాగా మాట్లాడానని నాకు బహుమతి ఇచ్చారు నాన్న అని కూతురు 4th ఫారం చదివే రోజుల్లో తను సంపాదించుకున్న బహుమతి పుస్తకం తెచ్చి చూపించినప్పుడు తను చాలా మంచి పని చేస్తున్నానని సంతోషించిన ఆయన తొందరలోనే ఆ సంగతి మర్చిపోయాడు. కాలేజీకి అప్లికేషన్ పెడతాను నాన్న అన్న కూతురు మాటలు, కూతురు అభిప్రాయం ఆయన అంతరంగాన్ని ఒక్కసారిగా కంపింపజేశాయి. అందుకే అప్రయత్నంగా భయంగా ఇంకా చదువుకుంటావా అమ్మా అన్నాడు. తేలిగ్గా నవ్వింది పద్మజ. అదేమిటి నాన్న, చదువుకోక ఏం చేయను? నిజమే, పద్మజ చదువుకోక ఏం చేస్తుంది? కోయిల పాడకేం చేస్తుంది? నెమలి ఆడకేం చేస్తుంది? పువ్వు పరిమళించకుండా ఏం చేస్తుంది? పద్మజ చదువుకోక ఇంకేం చేస్తుంది? ఈశ్వర సోమయాజీ మాట్లాడలేకపోయాడు. పద్మజ నవ్వుతూ అంది, నేను ఇంటర్ తర్వాత మెడిసిన్ కూడా చదవాలనుకుంటున్నాను నాన్న. వజ్రాయుధానికి కూడా చెదరని స్థిరత్వం ధ్వనించింది ఆ మాటల్లో. కూతురు మొహంలోకి మరీ విస్మయంగా చూశాడు తండ్రి. డాక్టర్, పద్మజ డాక్టర్, అంత పెద్ద చదువు నిజంగా చదువుతుందా పద్మజ? నిశ్చలంగా ప్రకాశిస్తున్న పద్మజ కళ్ళల్లో విద్యాకాంక్ష, ఆ అందాల ముఖంలో వింత తేజస్సు, అద్వితీయమైన స్త్రీశక్తి ఆ చిరునవ్వులో మెరిసిపోతోంది. వైద్య వృత్తి ఎంత ఉన్నతమైందో అంత సున్నితమైంది కదా. మన దేశంలో కావలసినంతమంది లేడీ డాక్టర్లు ఉన్నారంటావా నాన్న? అందుకే నాకు డాక్టరీ చదవాలనుంది. అవకాశం వస్తే విదేశాలు కూడా వెళ్ళి చదువుకుంటాను. అమ్మా పద్మ, ఆనందం దుఃఖం ఒక్కసారిగా పెనవేసుకొచ్చాయి సోమయాజికి. ఆవేశంగా కూతుర్ని గుండెలకు హత్తుకున్నాడు. ఆయన హృదయ భారం తీరిపోయింది. హృదయం గులాబీ రేకు కన్నా తేలికై గాలిలో తేలిపోయింది. తీర్చిదిద్దిన మార్గం కళ్ళ ముందు దీటుగా మెరిసింది. అవును, పద్మజ అందరిలా సామాన్యమైన ఆడపిల్ల కాదు, సాక్షాత్తు చదువుల తల్లి. సరస్వతీదేవే తన గర్భాన జన్మించింది. ఇక తాను ఎంత మాత్రం సంశయించడు, పురాతన ఆచారాలకు తలవంచడు. పద్మజ డాక్టర్ కావాలి అంతే. ఆ పసి హృదయాన్ని నొప్పించే శక్తి తనకే కాదు, భగవంతుడికి కూడా లేదు. నాన్న, ఏమిటి నాన్న అంతగా ఆలోచిస్తున్నావు? అమ్మా, ఎప్పుడైనా నీ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందా? నాకే కాదమ్మా, నిన్ను ఆటంకపరిచే శక్తి ఎవరికీ లేదు. నీకు కావలసినంత వరకు చదువుకో అమ్మా. నీకు సంతోషం కలిగేంతవరకు, సంతృప్తినిచ్చేంతవరకు చదువుకో. నీ కోరిక తీర్చగలగటం కన్నా నాకింకేం కావాలి? ఆనంద అతిశయంతో ఆయన కళ్ళు చెమరుస్తూ ఉంటే చిత్రంగా చూసింది పద్మజ. తన కోరికలో అంత చెలింపజేసే విషయం ఏముందని? అవకాశాలు కల్పిస్తే ఏ ఆడపిల్ల మాత్రం డాక్టర్ కాలేదు. అదేమంత సాహసమైంది, దుర్లభమైంది కాదే. ఏమిటండి అలా కూర్చున్నారు? ఏమిటైంది? వరండాలో పోతూ తొంగి చూసిన కామేశ్వరమ్మ ఆతృతగా లోపలికొచ్చింది. భర్త మాట్లాడకపోయేసరికి, ఏమిటమ్మా పద్మ, ఏమైంది? నాన్నగారు అలా ఉన్నారే అంటూ కూతురు కేసు చూసింది. ఏమీ లేదమ్మా, నేను కాలేజీకి అప్లికేషను. నువ్వు వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు తండ్రి ఆజ్ఞాపించినట్టే అనడంతో పద్మజ మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. లోపల పార్వతి కనపడింది. పద్మజ మొహం విప్పారింది. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడేలే. కాలేజీలో అప్లికేషన్ పెడతానని నాన్నని అడిగాను. ఎంత కావాలంటే అంత చదువుకోమన్నారు. మెడిసిన్ చదువుతానని చెప్పాను.
ఎంత అదృష్టవంతురాలివే, నువ్వు నిజంగానే ఎంత చదువైనా చదువుతావు. డాక్టర్ అయినప్పుడు నన్ను మర్చిపోతావా? చిచి, అవే మాటలే. నేను నిన్ను మర్చిపోతే అలాంటి దాన్ని నువ్వు మర్చిపోవాలి. అమ్మో, నేను అలా చేయను. దీర్ఘ రోగం తెచ్చుకొని నీ ఆసుపత్రిలో పడుంటాను, అప్పుడు నువ్వు నన్ను మర్చిపోవుగా. చాలే నీ మాటలు. మీ నాన్న అడిగావా నీ సంగతి? పార్వతి చిన్నబుచ్చుకున్నట్టుగా చూసింది. కాలేజీలో చదివించమని మా నాన్నని ఎలా అడుగుతాను పద్మ? మా పరిస్థితులు నీకు తెలియనట్టు అడుగుతావే. ఈ మాత్రం చదవగలిగినందుకే అదృష్టం అనుకుంటున్నాను. పద్మజ చాలా విచారపడుతున్నట్టుగా చూసింది. మనం విడిపోతే ఎలాగే ఇన్నాళ్ళు కలిసి చదువుకున్నాం. మరేం చేస్తాం పద్మ? నేను లేకపోతే నీకు నిజంగా బాధగా ఉంటుందా అని ఆశ్చర్యంగా చూసింది పార్వతి. అదేమిటే పారు, మనం విడిపోతే నాకు బాధగా ఉండదు, నీకు మాత్రం బాధగా ఉండదు చెప్పు. పార్వతి వికసించిన ముఖంతో నవ్వింది. ఊరికే అన్నాను. కలిసి చదువుకోకపోతే మాత్రం ఎందుకు విడిపోతామే? ఎప్పుడూ కలిసే ఉంటాం. నువ్వు చక్కగా చదువుకో. అవునే పారు, మనం ఎప్పుడూ స్నేహంగానే ఉండాలి. మరి రఘుబాబు సంగతి ఏమిటి? ఏ కాలేజీలో చేరతాడు? నిజం చెప్పాలంటే రఘుకి చదువు మీద ఆసక్తి లేదు పద్మ. అయినా మామయ్య కాలేజీలో చేర్పిస్తానని అంటున్నాళ్లే. రఘుబాబు బాగా చదవాలి పారు, లేకపోతే ధైర్యం రాదు. ఉత్త పిరికివాడు. అలా అంటే అతని కోపం కూడా రాదు చూడు అంటూ నవ్వింది పద్మజ. పార్వతి నవ్వలేదు. కోపం రాదు, కానీ చాలా బాధపడతాడు. అతని అస్తమానం అలా అంటే మరీ కుంగిపోతాడేమో. రఘుబాబును అన్నానని కోపం వచ్చింది కదూ? కోపం కాదు రఘు, నేను ఇలా వెటకారం చేస్తే నాకు జాలేస్తుంది. అస్తమానం అనకూడదే. పద్మజ కొంచెం సిగ్గుపడింది. నిజమే, సరే ఇంకెప్పుడు అననే. నిజం. వాళ్ళ పక్కనే కూర్చున్న సుజాత ఆ ఇద్దరి మాటలు బొత్తిగా అర్థం కాక తెల్లబోయి చూస్తూ కూర్చుంది. అమ్మాయ్ పద్మ, ఇలా రా ఒకసారి. ఉరుములు లేని పిడుగుల్లా హుంకరిస్తూ పిలిచింది కామేశ్వరమ్మ. తెల్లబోయిన పద్మజ పార్వతిని కూడా వెంటబెట్టుకుని వెళ్ళింది. కూతుర్ని ఎగాదిగా చూస్తూ అంది కామేశ్వరమ్మ. నాన్నగారు ఏమంటున్నారో విన్నావా? నిన్ను డాక్టర్ అమ్మ చదువు చదివిస్తారట. అవునమ్మా, ముందు నేనే చదువుకుంటానన్నాను. నాన్నగారు అలాగే చదువుకో అన్నారు. చాలే, నోరు మూసుకో, విరుచుకుపడింది కామేశ్వరమ్మ. అడగడానికైనా హద్దు పద్దు ఉండాలి. ఇప్పటికి చదివింది చాలు. ఎంత చదివి మాత్రం ఆడపిల్ల ఏం చేసుకోను? ఓ అయ్యే చేతిలో దారపోయటానికేగా. కాస్త లక్షణమైన సంబంధం చూసి ఆ 3 ముళ్ళు వేయించేసి మా భారం తీర్చుకోవాలని చూస్తుంటే మధ్య ఈ గొడవ ఏమిటి? ఈడేరిన ఆడపిల్లవి. ఇంకా ఎన్నేళ్ళు చదివితే డాక్టర్ పూర్తిగాను? నిక్షేపంలా పెళ్లి చేసుకుని కాపురం చేసుకో. పద్మజకు నవ్వొచ్చింది, కోపం కూడా వచ్చింది. అమ్మ మాటలు వింటూ అలాగే నిలబడింది. కామేశ్వరమ్మ తన ధోరణి మళ్ళీ కొనసాగించింది. నీ తోటి పిల్ల పార్వతిని చూడు, నీలా వెర్రిముర్రి వేషాలు వేస్తుందా? ఇంటి పట్టును కూర్చుని తల్లికి సాయం చేస్తోంది. పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటోంది. వరండా దిగొస్తూ అనునయంగానే అన్నాడు సోమయాజీ. కాముడు, నేను చెప్పిందంతా పెడచెవిని పెట్టి ఎందుకలా అమ్మాయిని ఆరడి చేస్తావు? మన పెద్ద డాక్టర్ అయితే ఆ పేరు ప్రఖ్యాతులు మనవి కావు. చదువుకుంటానంటాం తప్ప దాన్నేమనుకో. భర్త పట్టుదల ఏళ్ల తరబడి ఎరిగి ఉన్న కామేశ్వరమ్మ కుంపటి ముందు కూర్చుని బొటబొట కన్నీళ్లు కరిచింది. ఇక నెల్లాళ్ల తర్వాత శాస్త్రి ఇవాళ కాలేజీ తీస్తారంటోంది పద్మ. దగ్గరే ఉండి నువ్వు చేర్పించిరా పద్మని. తండ్రి ఆజ్ఞ ధిక్కరించలేని శాస్త్రి మొహం ముడుచుకుని లోపలికి వచ్చేశాడు. చెల్లెల్ని కాలేజీలో చదివించడం విజయశాస్త్రికి ఇష్టం లేదు. చదువుకు హద్దేమిటి అంతే అక్కడ. అంతమాత్రం ఆలోచన నాన్నగారికి ఎందుకు లేకపోవాలి? అయిష్టాన్ని అణుచుకోలేక పద్మజతో అననే అన్నాడు. అమ్మని అలా ఏడిపించి నువ్వు కాలేజీ చదువులు చదవకపోతే ఏం పద్మ? పద్మజ నవ్వింది. నువ్వు అమ్మ కన్నా 4 తరాలు ముందు పుట్టాల్సింది అన్నయ్య. నేను బాగా చదువుతున్నానని ఏడ్చే అమ్మే నువ్వు బాగా చదవట్లేదని కూడా ఏడుస్తోంది. పాపం ఇద్దరం అమ్మని ఏడిపిస్తున్నాం. శాస్త్రి ముఖం ఎర్రబడిపోయింది. చదువు విషయంలో తను ఎలా ఉన్నాడో పద్మజకి తెలియందేం కాదు. తను బిఎల్ పరీక్ష పాస్ కాలేక సతమతమవుతున్నాడు. నీకెందుకు శ్రమ, నేను వెళ్ళగలనులే అన్నయ్య అంటూ పద్మజ జోళ్ళు తొడుక్కుని బయలుదేరుతూ ఉంటే ఎడమొహం పెడమొహంగానే చెల్లెల్ని అనుసరించాడు శాస్త్రి. ఇక గడిచిన 2-3 సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ మార్పులే జరిగాయి. పార్వతి విషయంలో కాలం కుంటిగా నడిచింది. ఉన్నంతలో సంతృప్తి పడుతూ సంసారం ఎదుగుతున్న సావిత్రి పుట్టెడు దిగులుతో
కళ్ళ నిండా నీళ్లు నింపుకొని నోరు పెగుల్చుకుని మాట్లాడలేని స్థితిలో కన్ను మూసింది. రుక్కు వెనక 10-12 దూరపు కానుక కలిగింది సావిత్రికి. బిడ్డ కడుపులోనే పోయి పుట్టెడు జబ్బు పడి మరి తేరుకోలేక పసివాళ్లను తండ్రికి అప్పగించి తన బాధ్యతలు చాలించుకుంది. అనుకోని ఆ పిడుగుపాటుతో కుంగిపోయిన తండ్రికి ఈడేరిన కూతురు పార్వతే ధైర్యం చెప్తూ అండగా నిలబడింది. తల్లి లేని పసివాళ్లకు తల్లి అయి బరువు బాధ్యతలు మేదేసుకుంది. మద్రాసులో మెడిసిన్ చదువుతున్న పద్మజ ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ రాసే ఉత్తరాలు పార్వతిని కొంత నిశ్చింతపరిచాయి అని అనక తప్పదు. రఘు అమాయక స్నేహం, అతని తల్లిదండ్రుల ఆదరణ పార్వతి కన్నీటిని తుడిచివేశాయి. ఏ ఘడియ నీడలా వెంటాడే రఘు స్నేహం పార్వతిలో కొత్త కొత్త ఆశలు రేపుతూ వచ్చింది. వరుసగా 2-3 పరీక్షలు తప్పడంతో రఘుపతిలో కాలేజీ చదివే దాని మీద ఉండే ఆసక్తి పూర్తిగా పోయింది. కొడుకు చదువులో రాణించడు అన్న సత్యం తెలుసుకోగలిగిన చలపతిరావు రఘుపతిని కాలేజీ మాన్పించి సొంత వ్యాపారంలో కొంత బాధ్యత మీద వేశాడు. రఘు తేలిగ్గా గాలి పీల్చుకుంటూ వ్యాపారంలో సులువు బరువులన్నీ తెలుసుకోవాలన్న ఆసక్తి కనపరిచాడు. కానీ అందులో కూడా సమర్థత చూపించలేకపోతున్నాడన్న విషయం చలపతిరావు గ్రహించిన కాలం మీదే ఆశ పెట్టుకుని ఊరుకున్నాడు. నువ్వు చదువు మానటం నాకెంత బాధగా ఉందో నీకు తెలియదు రఘు. నువ్వెంతో పెద్ద చదువు చదువుతావని ఆశపడ్డాను. మనం తలుచుకుంటే సాధించలేనిదేముంది అంటూ నచ్చ చెప్పబోయింది పార్వతి. రఘు అడ్డంగా తల తిప్పేశాడు. నాకు చదువు రాదు పారు, చాలా తెలివిగల వాళ్ళకి కానీ ఈ చదువులు అంటావు. నువ్వు తెలివి తక్కువ వాడు అని ఎవరన్నారు? ఎవరో అనటం ఏమిటి, నాకే తెలుసు. అలా అంటే నేను ఒప్పుకోను. నువ్వు చాలా తెలివైన వాడివి, నీకు ఆత్మవిశ్వాసమే లేకుండా పోయింది అంది పార్వతి మందలింపుగా. రఘు మారు మాట్లాడకుండా ఊరుకున్నాడు. రఘుపతి టైఫాయిడ్ జ్వరంతో బాధపడ్డ 4 రోజులు పార్వతి రఘుకి మరీ సన్నిహితంగా మసలింది. ఆ బాధ్యత అంతా అన్నపూర్ణమ్మ పార్వతి మీదే పెట్టింది. గంటల కొద్దీ రఘు సమీపంలో గడుపుతున్న పార్వతి రఘు మనస్తత్వం చాలా వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. వాళ్ళంతా చెమట పోస్తూ ఉంటే ఇలా ఒక్కతో బాధపడకపోతే కొంచెం లేచి పంకా వేసుకోలేకపోయావా రఘు అంది ఓసారి గదిలోకి వస్తూ. అబ్బా పోనీ పార్వతి, నువ్వు వచ్చావుగా, తొందరగా స్విచ్ అయ్యి, ఈ చెమటలతో చిరాగ్గా ఉంది అన్నాడు రఘు విసుగ్గా. పంకా తిరుగుతుంటే గాలి పోసుకున్న చొక్కా ఎగురుతుంటే సొమ్మసిలినట్టుగా కళ్ళు మూసుకున్నాడు. అన్నపూర్ణమ్మ బార్లీ నీళ్లు కాగబెట్టి తీసుకొచ్చింది. నిద్రపోతున్నాడు ఆ పార్వతి. పొద్దున్నుంచి బొత్తిగా ఏం తాగలేదు. ఇక్కడ పెట్టత్త, లేచాకిస్తాను. అన్నపూర్ణమ్మ గ్లాసు బల్ల మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది. రఘుబాబు మృదువుగా పిలిచింది పార్వతి. కళ్ళు తెరిచి చూశాడు రఘు. ఒక్కసారి లేచి కూర్చుంటావా, బార్లీ తాగుదు కానీ. అయిష్టంగా మొహం చిట్లించాడు. నాకు బార్లీ బాగుండదు పార్వతి. అలా అంటే ఎలా? జ్వరం వచ్చినప్పుడు బార్లీ కాకపోతే ఇంకేం తాగుతావు అంది పార్వతి బొజ్జగిస్తున్నట్టుగా. సగ్గుజావా కూడా తాగొచ్చు అన్నాడు డాక్టర్. నీకు సగ్గుజావా బాగుంటుందా? ఆ మాట చెప్పలేకపోయావా అత్తతో? చెప్పకపోతే మాత్రం అమ్మకు తెలియదా ఏమిటి? ఎలా తెలుస్తుంది? చెబితే సగ్గుజావే కాచేదిగా. సరేలే, నేను కాచి తీసుకొస్తాను, కాసేపు పడుకో అంటూ లేచింది పార్వతి. వద్దులే లేతే, అదే తాగుతాను. బాగుండదన్నావుగా. పర్వాలేదు, ఎలాగోలా తాగేస్తానులే. పార్వతి అయిష్టంగానే అందించింది గ్లాసు. మొహం చిట్లించి బాధపడుతూ వస్తున్న వెక్కిళ్ళు అణుచుకుంటూ సగం గ్లాస్ ఖాళీ చేసి బల్ల మీద పెట్టేశాడు. పోనీ సగ్గుజావ కాచి తీసుకొస్తాను, కూర్చుంటావా? నాకేం తాగాలని లేదు. పోనీ బత్తాయి పండు ఒలిచిపెట్టనా? నిజం చెప్పు, బత్తాయి తోనలు ఇష్టమేనా? ద్రాక్ష పళ్ళు తింటావా? ఏదైనా పర్వాలేదు, నీ ఇష్టం నవ్వుతూ అంది పార్వతి. నాకు రెండూ ఇష్టం లేదు. తినకుండా ఊరుకుంటావా ఏమిటి అంది నవ్వుతూ. మాట్లాడలేదు రఘు. ఇంత అమాయకుడవైతే ఎలా రఘు? నీకేం కావాలో కూడా నీకు తెలియదు, తెలిసినా పైకి చెప్పవు. ఇలా అయితే కష్టం కదూ. రఘు నీరసంగా నవ్వుతూ అన్నాడు. ఏమీ కష్టం లేదు పారు, నాకు కావలసినవన్నీ చూసుకోవటానికి నువ్వు ఉన్నావుగా. పార్వతి కళ్ళు దించుకుంది. బత్తాయి వలుస్తూ కూర్చుంది. ఎన్నడూ లేనిది రఘు తనకు సన్నిహితమతం అవుతున్నాడు. ఆ మధ్య ఒకరోజు చటుక్కున తన పైట కొంగు అందుకుని మొహం తుడుచుకున్నాడు. తను భయంగా ఇదేం పని రఘు అంటే, తప్పు పని కాదులే అన్నాడు నవ్వుతూ. ఇప్పుడు నా గురించి చూసుకోవడానికి నువ్వు ఉన్నావు అంటున్నాడు. బత్తాయి పండు నీకోసం వలుచుకుంటున్నావా పారు?
రఘు పలకరింపుతో పరధ్యానం వదిలి పార్వతి నవ్వుతూ తొనలు మౌనంగా అందించింది. ఇలా ఓ సంవత్సరం వరకైనా జ్వరం ఉండిపోతే బాగుండు అనుకుంటున్నాను పారు. దానికేం భాగ్యం, సంవత్సరం దాకా మంచం మీదే పడుకో, ఎన్నాళ్ళైనా ఉండిపోతుంది జ్వరం. అలా నటించమంటావా? రఘుబాబు లేచాడా పార్వతి అంటూ వచ్చింది అన్నపూర్ణమ్మ. నీకోసం తహసీల్దార్ గారు అమ్మాయి ఇచ్చింది, నువ్వు వెళ్ళు, నేను కూర్చుంటాను అంది. ఎవరు? సుజాత అంటూ గదిలోంచి వెళ్ళిపోయింది పార్వతి. సుజ పద్మజ రాసిన ఉత్తరం తీసుకొచ్చింది. నువ్వు ఈ మధ్య బొత్తిగా అక్కయ్యకు ఉత్తరాలు రాయటం లేదటగా చిన్నక్కయ్య, నిన్ను అడగమని అక్కయ్య నాకు రాసింది అంటూ సుజాత తనకొచ్చిన ఉత్తరం చూపిస్తూ. పార్వతి ఉత్తరం చదివి నవ్వుతూ, నిజంగానే ఆలస్యం చేశాను సుజ. రఘుబాబుకి జ్వరంగా ఉంటుంది, ఇంట్లో పని అయిపోగానే ఇక్కడే ఉంటున్నాను, ఖాళీ లేక ఆలస్యం చేశాను. రా మా ఇంటికి వెళ్దాం, ఇవాళ తప్పకుండా రాస్తాను అంది. పద్మజ దగ్గర కన్నా పార్వతి దగ్గరే సుజాకు చనువు ఎక్కువ. తన మనసులో మెదిలే ప్రతి ఊహ అమాయకంగా పార్వతితో చెప్తుంది. అక్కయ్య మద్రాసు వెళ్ళిపోయింది చదువుకోవటానికి, చాలా గొప్పది కదూ అంటుంది అప్పుడప్పుడు. నీకు మాత్రం ఏం తక్కువ సుజా, అక్కయ్యలాగే నువ్వు చదువుకుంటావు. అవును, అక్కయ్య అలాగే చెప్పింది. ఈ ఏడు థర్డ్ ఫారం పాస్ అయితే మంచి బహుమతి ఇస్తానంది. చూసావా మరి, చేయాల్సిన సాహసం అంతా పద్మజే చేసింది. నీ చదువును ఎవ్వరూ ఆపరు. పార్వతి ఉత్తరం రాసుకుంటూ కూర్చుంటే సుజా రుక్మిణితో ఆడుకోవటంలో మునిగిపోయింది. ఇక రఘు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. పద్మ పాపం ఇన్ని రోజులుగా పాడు జ్వరంతో బాధపడ్డాడు. బహుశా ఈ వేసంగిలో అతగాడు పెళ్ళికొడుకు కాబోతున్నాడు అనుకుంటాను. ఉత్తరం రాయటం సగంలో ఆఫ్ చేసి తనలో తానే నవ్వుకుంది పార్వతి. పోస్ట్లో వేయమని ఉత్తరం సూర్యం చేతికిచ్చి లేచింది. తండ్రి మెట్లెక్కి లోపలికి వస్తూ కనిపించాడు. తండ్రి మొహం చూసి గతుక్కుమంది పార్వతి. ఆయన అలా దిగులుగా, బాధగా, విస్మయంగా చూస్తూ నుంచుంది. తండ్రి మొహం చూస్తున్న కొద్దీ ఏమిటో తెలియని భయం, అనుమానం పెనుగులాడాయి. తండ్రి మాట మంతి లేకుండా కుర్చీలో కూలబడితే నెమ్మదిగా లోపలికి నడవబోయింది. అమ్మా ఇలా వచ్చి కూర్చో. తండ్రి పిలుపుతో దగ్గరికి వెళ్ళి నేల చూపులు చూస్తూ నిల్చుంది. కొంతసేపు మళ్ళీ నిశ్శబ్దంగానే ఊరుకున్నాడు తండ్రి. చివరికి మనం చాలా పొరపడ్డాం తల్లి, చాలా పొరపడ్డాం అన్నాడు భారంగా. వెర్రిదానిలా చూసింది పార్వతి. అందని పళ్లకు అర్రులు చాచినట్టే అయింది. లోకం పోకడ తెలుసుకోలేక పిచ్చి భ్రమలు పెట్టుకున్నాం. పార్వతి గుండెలు ఒక్కసారిగా దడదడలై ఆగినట్టు అయ్యాయి. ఊపిరి కూడా పేల్చకుండా తండ్రి కేసు చూస్తూ అలాగే నిల్చుంది. ఏమిటి నాన్న, ఏమిటి అంటున్నావు? రఘుపతికి సంబంధం కుదుర్చుకున్నారమ్మా, విస్మయంగా వినంది పార్వతి. తండ్రి ఒక నిట్టూర్పు విడిచాడు. మీ అమ్మ ఎప్పుడూ అంటూనే ఉండేది, వాళ్ళ అంతస్తెక్కడా మన అంతస్తెక్కడా అనేది. వాళ్ళని మనం ఎలా అందుకోగలం? అర్థం లేని ఆశలు పెట్టుకున్నాం, ఆకాశానికి ఎగరాలని రెక్కలు కట్టుకున్నాం. నాన్న దించుకున్న తల ఎత్తి తండ్రి కళ్ళల్లోకి చూసింది పార్వతి. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఆ పెళ్లి మాటలు ఎందుకొచ్చాయి అంది నెమ్మదిగా. పార్వతికి తండ్రి మాటలు నమ్మశక్యంగా లేవు. రఘుపతి వేరే పెళ్లి నిర్ణయించడం ఏమిటి? రఘుపతి ఒప్పుకుంటాడా? రఘుపతి వేరే పెళ్ళి నిర్ణయించడం ఏమిటి? రఘుపతి ఒప్పుకుంటాడా? నేను మామూలుగానే వెళ్ళానమ్మా. చలపతిరావు ఎవరో పెద్ద మనిషితో పెళ్లి విషయాలు మాట్లాడుతున్నాడు. అంతవరకు లోపల గడపలో నిలబడున్న అన్నపూర్ణమ్మ నన్ను చూసి పలకరించకుండానే లోపలికి వెళ్ళిపోయింది. పెళ్లి మాటలు వినగా నాకేదో అనుమానం పొడచూపింది. చలపతిరావు మొహం కెచ్చి చూశాను. మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళ కనిపించాడు. నేను నెమ్మదిగా లేచి రాబోతూ ఉంటే లేని నవ్వు మొహం మీద మెరిపిస్తూ కాగితాల నుంచి ఒక ఆడపిల్ల ఫోటో తీసి, కూర్చోండి మాస్టారు, చూడండి మీ శిష్యుడికి కాబోయే వధువుని అంటూ చేతిలో ఫోటో ముందుకు చాచాడు. ఎవరికి? రఘుపతికా అని అప్రయత్నంగా అడిగేశాను. చలపతిరావు అలాగే నవ్వుతూ, అవునండి, వాళ్ళ అమ్మ కోడలు కావాలని గొడవ చేస్తోంది. కుర్రవాడికా పెళ్లి వయసు వచ్చింది, సంబంధాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి, ఇక ఆలస్యం ఎందుకని అన్నాడు. మరి మరి అని ఏదో అడగాలనుకున్నాను కానీ ఏం అడుగుతాను, నా నోరు పెగలలేదు. చలపతిరావే మళ్ళీ దగ్గర సంబంధమే లేండి, కాదనుకుంటే నీ ఇష్టూరాలు తప్పవు. 10 మంది కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్ల, కట్నం అడిగినంత ఇస్తామంటున్నారు కానీ చూడండి మాస్టారు, పెళ్ళిళ్ళు నిర్ణయించడం అంటే మాటలు కాదు కదా, అదే ఆలోచిస్తున్నాను అన్నాడు. ఇక నేను అక్కడ నిలబడలేకపోయానమ్మా. తల గిర్రని తిరిగిపోతుంటే బలవంతంగా అడుగులేస్తూ వస్తానంటూ చీడీలు దిగి గేటు తెరుచుకుని రోడ్డు దాటి ఇలా మన గడపలో పడ్డాను. పార్వతి శిలాప్రతిమే అయింది.
చలపతి మావయ్య కట్నానికి ఆశపడి ఇంత తేలిగ్గా మనసు మార్చుకున్నాడా? కట్నాలు వద్దు, కానుకలు వద్దు, బంగారు బొమ్మలాంటి పార్వతే మాకు కట్నం, నీ చల్లని చేత్తో ఎప్పుడు వండి పెడతావే తల్లి అంటూ ఆప్యాయత కురిపించే మామయ్య భార్యాభర్తల మనస్సులు కలిసి బ్రతకాలి కానీ డబ్బుదేముందనే మామయ్య నిజంగా ధనాశకు లొంగిపోయాడా? మామయ్య చాలా మంచివాడే కదా నాన్న. అతన్ని చెడ్డవాడనే హక్కు మనకు లేదమ్మా, మంచివాడే. మనలాంటి గర్భదరిద్రులను చూసి ఎవరు మాత్రం ఎందుకు జాలిపడతారమ్మా? నిట్టూర్చింది పార్వతి. పోనీ నాన్న, మనల్ని చూసి ఎవరూ జాలిపడద్దు, నువ్వు బాధపడకు. నిరాశగా నవ్వాడు తండ్రి. బాధ ఎందుకులే అమ్మా. పార్వతికి కన్నీళ్లు సుళ్ళు తిరిగాయి. తండ్రి ఇంతగా బాధపడినట్టుగా ఎన్నడూ గుర్తులేదు. తల్లిపోయిన క్షణం నుంచి వయసు మళ్ళిన తండ్రిని పసివాళ్ల కన్నా ఎక్కువ శ్రద్ధతో చూసుకుంటూనే ఉంది. ఈ అనుకోని సంఘటన తనకు తండ్రికి కూడా పిడుగుపాటే. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఎన్నో ఆశలు పెట్టుకున్న భవిష్యత్తు ఎడారిలో ఎండమావిగా తయారవుతుంటే తన మాట ఎలా ఉన్నా తండ్రి తట్టుకోలేడు. తను చిన్నదే అయినా పెద్దరికం వహించి తండ్రికి 2 ముక్కలు చెప్పక తప్పదు. కొంచెం కాఫీ పెట్టి తెస్తాను నాన్న అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. గబగబా కుంపటంటించి గ్లాసు నీళ్లు పడేసింది. బొగ్గులు ఎర్రగా రేగుతున్నా విసురుగుతూ ఎదురుగా కూర్చుంది. తండ్రి చెప్పిన విషయం ఇంకా నమ్మశక్యంగా లేదు పార్వతికి. చలపతి మామయ్య కేవలం కట్నం కోసం మరో సంబంధం కుదుర్చుతున్నాడా? ఇన్నాళ్ళు చెప్పిన కబుర్లన్నీ మర్చిపోయాడా? ఈ తతంగం అంతా రఘువుకు తెలిస్తే ఊరుకుంటాడా? ఇంకా రఘువుకు తెలిసుండదు, తెలిస్తే ఊరుకోడు. ఇప్పుడు ఎలా ఉన్నా తన విషయంలో మాత్రం ఇంత నిర్లక్ష్యం చేయడు. ఎప్పుడు ఎలా ఉన్నా రఘువుని మాట మాత్రమేనా అడగకుండా తను ఇలా దిగులు పట్టం దీనికి ఇప్పుడు ఏమంతా మించిపోయిందని. పార్వతి మనసులో ఆశా జ్యోతి దానంతట అదే వెలిగింది. ఆ కాంతి కిరణాలు మినుకుమంటూ ఎంతో బలాన్ని ధైర్యాన్ని కలిగించాయి. గిన్నె మాడుతున్న వాసనకు కంగారుగా నిప్పుల మీద గిన్నె కింద పడేసి మరో గిన్నెతో నీళ్లు పెట్టింది. శ్రద్ధగా కాఫీ కలిపి పట్టుకెళ్ళింది గదిలోకి. కాఫీ తీసుకో నాన్న. మాట్లాడకుండా గ్లాస్ అందుకున్నాడు ఆయన. పార్వతి మొహంలో ఎప్పటి కళాకాంతులు కనిపిస్తుంటే ఆయనకు ఆశ్చర్యం కలిగింది. అలా కాసేపు బజార్కి వెళ్ళొస్తానమ్మా. గ్లాసు బల్ల మీద పెడుతూ లేచాడు. కూరలు ఏమైనా తెమ్మంటావా? చిన్న సంచి ఏమైనా ఇస్తావా? వంకాయలు వీధిలోకి వస్తే మధ్యాహ్నం కొన్నాను నాన్న. కూరలేం వద్దు, కొంచెం కాఫీ పొడి పంచదార తెచ్చుకోవాలి. అలాగే. చెప్పులు తొడుక్కుంటూ వీళ్ళేరి ఇంకా రానేలేదా? చీకటి కూడా పడుతోంది అంటూ వీధి గుమ్మంకేసి దారి తీశాడు. ఇంటికి వచ్చే వెళ్ళారు నాన్న, ఆడుకోవడానికి పోయినట్టుంది. వాళ్ళ మొహం చీకటి పడుతున్నాయి, ఏ మాటలు, కొంచెం మందలించమ్మ వాళ్ళని అంటూనే రోడ్డెక్కాడు. తండ్రి కనిపించే వరకు అలాగే చూస్తూ నిల్చుంది పార్వతి. ఇంత మంచి తండ్రి అందరికీ ఉంటాడా? బిడ్డల మీద ఇంత ప్రేమ ప్రతి తండ్రికి ఉంటుందా? అమ్మ పోయినా అమ్మలాగే చూసుకుంటున్నాడు నాన్న. పుట్టెడు బేదరికంతో రాత్రి బవళ్ళు కష్టపడుతూ ఉన్నాడు నాన్న. ఇంత మంచి నాన్నకి తనేం ప్రతిఫలం ఇవ్వగలదు? తన కోసం కన్నీళ్లు పెట్టుకునే నాన్నను ఎలా ఓదార్చగలదు? అక్క మాట్లాడవేమే? ఓణి పట్టుకుని లాగుతున్న రుక్కు బిక్క మొహం వేసి నుంచుంది. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? చెల్లెల పలకరింపుతో తేరుకుని రుక్కును బుజ్జగిస్తూ అడిగింది పార్వతి. అన్నయ్య కొట్టి పారిపోయాడక్క. ఏడ్చేయడానికి సిద్ధంగా ఉంది రుక్కు. అన్నయ్య కొట్టాడా? ఎందుకు కొట్టాడు? నాకు చింతకాయ దొరికింది, వాడికి ఇవ్వనన్నానుగా. నెత్తి మీద మొట్టేసి బావురుమంది రొక్కు. పార్వతి చెల్లెల్ని దగ్గరికి తీసుకుని లాలించింది. ఏడవకూడదే రుక్కు, రాని ఆ వెధవని అడుగుతాను. మరి అన్నయ్యకి కొంచెం పెట్టకపోయావా? పాపం నీ అన్నయ్యే కదా. నేను పెట్టను, చింతకాయ చెట్టు కింద నాకే దొరికింది. పోనీలే ఊరుకో, వెళ్ళి నీళ్లు పోసుకో, ఎసరు మరిగిపోతుందో ఏమిటో అంటూ గబగబా లోపలికి పోయింది పార్వతి. సూర్యం ఇంటికి చేరాక కాసేపు వాళ్ళ తగువ పరిష్కరించి ఇద్దరినీ మందలించి అన్నాలు పెట్టింది. తిళ్ళు తిని లేచి ఒక్క లైట్కే దూరంగా ఎడమొహం పెడమొహాలతో చదువుకుంటూ కూర్చున్నారు వాళ్ళిద్దరూ. తండ్రి అన్నానికి కూర్చుంటూ, అమ్మ పార్వతి, నేను ఒకటి అనుకుంటున్నానమ్మా అన్నాడు. ఏమిటి నాన్న, ఏమైనా కావాలా? అది కాదమ్మా, ఇలా కూర్చో. పార్వతి అనుమానంగా చూస్తూ తండ్రి దగ్గరే కూర్చుంది. చలపతి మావయ్యకైనా మన మీద అభిమానం లేకపోలేదా అమ్మా? వేలుకు వేలు గుమ్మరిస్తామంటూ సంబంధాలు వస్తుంటే ఏం చేస్తాడు? ఎవరికైతే మాత్రం డబ్బు చేయదా?
అయోమయంగా చూసింది పార్వతి. ఏమిటి తండ్రి చెప్తున్నది? ఇన్నాళ్ళు కబుర్లు చెప్పి హాస్యాలాడి ఆశ పెట్టి ఇప్పుడు ఇలా చేస్తుంటే తప్పే లేదా? అంతలేసి కట్నాలు కానుకలు మనం ఇవ్వలేకపోయినా ఏదో 2-3 వేలు ఇస్తామని కాళ్ళ వెళ్ళ పడతాను. తప్పేం లేదమ్మా. 5-6 ఏళ్లుగా హాస్యానికో నిజానికో అనుకుంటూ ఉన్నదే. నాన్న ఆశ్చర్యంగా చూసింది పార్వతి. 2-3 వేలు మాత్రం మనం ఇవ్వగలమా నాన్న? ఇప్పుడు మీ అమ్మ పేరనున్న ఎకరం అమ్మేస్తే 3,000 పైచులకే వస్తుందమ్మా. నిక్షేపంలా వస్తుంది. ఇక ఆలస్యం చేయను. ఇప్పుడే మావయ్యని అడిగేస్తానమ్మా. మరి మరి ఆ ఒక్క ఆధారం తెగనమ్ముకుంటే తమ్ముడు చదువు చెల్లాయి పెళ్ళి మరేం పర్వాలేదు. మరొక్క 2 ఏళ్ళు కష్టపడి చదివించానంటే సూర్యం స్కూల్ ఫైనల్ పరీక్ష రాస్తాడు. ఆ సెలవుల్లోనే అయ్య కాళ్ళు పట్టుకుని వాడిని ఏదైనా ఉద్యోగంలో వేయించేస్తాను. ఇక రుక్కు మాట అంటావా? శాంతమ్మత్త కొడుకు ఉండనే ఉన్నాడు, చూసుకోమని బతిమలాడతాను. అత్త నా మాట కాదందు. తండ్రి మొహంలో చూస్తూ ఉండగానే ధైర్యం కనపడింది. తెలివి తక్కువగా ఈ సంబంధం వదులుకోవద్దమ్మా. రఘుపతి మనింటి అల్లుడే కావాలి. మహాగుణవంతుడు. నీ మొహం చూసి మాట్లాడమని మావయ్యని మరీ అడుగుతాను. ఇదిగో ఇప్పుడే వెళ్తాను. నాన్న బజారులో తిరుగుతూ ఆ విషయమే ఆలోచించాడు కాబోలు. ఆ ఒక్క ఎకరం ఇంతకాలం కుటుంబానికి వేడినీళ్లకు చన్నీళ్లుగా తోడు పడింది. దాన్ని ఇప్పుడు అమ్మేస్తే ఇల్లు గడిచే మాట అటుంచి సూర్యన్ చదువు ఏమవుతుంది? రుక్కుకు మాత్రం పెళ్ళెలా అవుతుంది? పాపం వాళ్ళనిద్దరినీ చిన్నవాళ్ళని చేసి ఉన్నది కాస్త తన కోసం ఖర్చు పెట్టేస్తే నాన్నకైనా జాలి వేయటం లేదు. 13 ఏళ్ళు నిండని సూరి ఇంకో 2 ఏళ్లకే ఉద్యోగం చేయగలడా? ఇంత చిన్నవాడికి ఉద్యోగం మాత్రం ఎవరిస్తారు? వద్దు నాన్న, ఆ పొలం అమ్మటం అంటే మనస్కరించడం లేదు నాకు. అలాగంటే ఎలాగమ్మా? అవసరానికి ఉపయోగపడకపోతే పొలం ఉన్నది ఎందుకు? అది కాదు నాన్న, అసలు రఘు అభిప్రాయం ఎలా ఉందో. అతనేం చెప్తాడమ్మా పెద్దవాళ్ళని కాదని? అలాగంటే ఎలాగా? అతనికి ఇష్టం ఉంటే వేరే సంబంధాలు చూడొద్దని గట్టిగా చెప్పలేడా తల్లిదండ్రులతో? అవుననుకో, అతను ఎప్పుడూ మెతకవాడే కదమ్మా. ఇలాంటి సందర్భంలో కూడా నా నాన్న, పొలం సంగతి నువ్వు వాళ్లతో అనొద్దు. రఘు ఏమంటాడో వినాలనుంది నాకు. తండ్రి జవాబు చెప్పలేదు. సూరి ఏకదీక్షగా ఇంగ్లీష్ పద్యాలు కంఠస్థం చేస్తున్నాడు. రుక్కు నిద్రతో జోగుతూ లైటు మీద పడబోయింది. దాన్ని వీపు మీద తట్టి లేపి పోయి పడుకోమంది పార్వతి. రుక్కు పడుకోవటంతో సూర్యం కూడా జోగటం మొదలెట్టాడు. వాణ్ణి పొమ్మని కసిరి పుస్తకాలు సర్దేసి లైటు తగ్గించి రుక్మిణి పక్కనే ఒరిగింది పార్వతి. ఇక రఘు మొహం చూస్తుంటే జరిగిన సంగతంతా అతనికి తెలుసో తెలియదో అంతుపట్టలేదు పార్వతికి. రఘు ఎప్పుడూ అలా మోభావంగానే ఉంటాడు. ఎప్పుడూ అంత నిశ్శబ్దంగానే కూర్చుంటాడు. ఎప్పుడూ అదే నిర్లిప్తతో చూస్తూ ఉంటాడు. అలాగే మామూలుగా గడపలో కాలు పెట్టి గదిలోకి వచ్చాడు. పార్వతి క్షణంసేపు ఏమీ పాలు పోని దానిలా ద్వారం పట్టుకుని నిల్చుంది. పిల్లలు తండ్రి బడికి వెళ్ళారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కూర్చో రఘు. అతి కష్టం మీద కంఠం పెగిల్చుకోగలిగింది. రఘుపతి కూర్చోలేదు. పార్వతి మొహంలోకి తదేకంగా చూస్తూనే అన్నాడు. తను నిశ్శబ్దంగానే గుమ్మాన్ని ఆనుకుని నిలబడింది పార్వతి. పారు, మాస్టారు నీతో ఏమైనా చెప్పారా పారు? మా నాన్న నాతోనా? ఏ విషయం గురించి? రఘు చూపుల్లో ఆందోళన తొణికిసలాడింది. అదే, మా నాన్న దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడారుగా, నీకేం చెప్పలేదా? నీకు సంబంధం ఏదో చూస్తున్నారని చెప్పారు, అదేనా? పార్వతి చూపులు తప్పించుకుంటూ దోషిలా తల తిప్పుకున్నాడు రఘుపతి. వాళ్ళ ఉద్దేశాలు ఏమిటో అర్థం కావట్లేదు పారు. అమ్మా నాన్న ఇదివరకు చెప్పిన మాటలు మరిచిపోయినట్టే ఉంది. పార్వతి మాట్లాడలేదు. నాన్న మొన్న ఊరు వెళితే బంధువులు ఎవరో బలవంతం చేశారని మాట ఇచ్చి వచ్చానని అమ్మతో చెప్తున్నాడు. పార్వతికి చిరాకేసింది. ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి అని అడిగేయాలనిపించింది. అంతలోనే ఇంటి విషయాలు తనతో చెప్తున్న రఘును చూస్తే అభిమానం పొంగి వచ్చింది. రఘు, అత్తయ్య మావయ్య ఆనాడు వాళ్లే ఈ ఆశ కలిగించారు. ఈనాడు వాళ్లే దాన్ని చెదరగొడుతున్నారు. మా జీవితాలతో ఇలా చెలగాటలాడతారని మేము అనుకోలేదు. రఘు నసుగుతూనే అన్నాడు. మాస్టర్ ఏదో పొలం మాట. రఘు, నేను వద్దని చెప్పినా నాన్న వెళ్ళి అడిగాడు. మీ సిరి సంపదల ముందు ఈ దరిద్రులు ఇవ్వబోయే కట్న కానుకలు ఏ పాటివి? నాన్న భ్రమే కానీ దానికి మావయ్య అంగీకరిస్తాడని నేను అనుకోనే లేదు. ఎక్కువ తక్కువ అని కాదు పారు,
ఏ అదొక ఆచారం అంతే. కట్నం తీసుకున్నారు అంటే పెద్దవాళ్ళకు ఒక తృప్తి. విస్మయంగా చూసింది పార్వతి. రఘు ఏనా మాట్లాడుతుంది? నాన్న ఒప్పుకుంటాడనుకుంటాను పారు. ఎలా? పొలం అమ్మి డబ్బిస్తేనా? ఇంత తక్కువ డబ్బుకేనా? నా దారి నేను చూసుకుంటే అసలే తల్లి లేని వాళ్ళు, పసివాళ్ళు ఏమవుతారు? వాళ్ళు మనకు పరాయి వాళ్ళ పారు. ఎలాగైనా ఈ పెళ్ళి జరిగిపోతే. హేళనగా నవ్వింది పార్వతి. ఎలా జరుగుతుంది? జరగాలనే కోరిక ఉండవలసిన వాళ్ళకే లేనప్పుడు ఇంకెలా జరుగుతుంది? పెద్దవాళ్ల వ్యవహారంలో ఎలా జోక్యం చేసుకోవటం అర్థం కావట్లేదు. నాన్న బొత్తిగా పట్టు విడుపు లేని మనిషి. అమ్మైనా నా మాట వింటుందని నమ్మకం లేదు. నేను వాళ్ళని ధిక్కరిస్తే ఏమైనా బాగుంటుందా? ఏమీ బాగుండదన్నమాట. నిజమే, బాగుండదు. నువ్వు మాత్రం ఏం చేయగలవు? నీ చేతిలో ఏమీ లేదు. నీ వివాహం, నీ జీవితం నువ్వు నిర్ణయించుకోలేవు. అవును, నువ్వు నీ పెళ్లి వ్యవహారంలో కలగజేసుకోకూడదులే రఘు. నీకు కోపం వచ్చిందా పారు? కోపం నాకా? ఎవరి మీద? దేవుడి మీద. తాహతుకు తగని కోరికలు కోరుకుని అవి తీర్చలేదని భగవంతుడి మీద కోపం. నువ్వు ఇలా మాట్లాడితే నేనేం చెప్పలేను. ఆ పొలం అమ్మి కొంత అప్పు చేసైనా ఈ పెళ్లి జరిగేలా చూడు పారు. తర్వాత అవసరాలన్నీ మనం చూసుకుందాం. నువ్వెంత నిష్ఠూరంగా మాట్లాడినా ఇప్పుడు నా చేతుల్లో ఏముంది? పార్వతి శరీరం ఆపాదమస్తకం బగ్గుమంది. ఆవేశం కట్టలు తెంచుకుంది. వీల్లేదు రఘు, వీల్లేదు. ఈ పెళ్ళి జరగదు. నేను గర్భదరిద్రురాలిని. నీ సాహచర్యానికి తగను. పార్వతి. దుఃఖం పెళ్ళుబికి వచ్చింది పార్వతికి. అందని పళ్ళకు అర్రులు చాచటం అవివేకమని ఇప్పటికి పూర్తిగా అర్థమైంది. క్షమించు పారు, నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నావు. నేనే నీ క్షమాభిక్ష అర్థిస్తున్నాను. మీ ఇంటి కోడలుగా, మీ భోగభాగ్యాలకు వారసురాలిగా ఒక దౌర్భాగ్యురాలు తగదు రఘు. అన్ని విధాలా నీకు తగిన పిల్లను నిర్ణయించుకో. పారు, ఆవేశపడుతున్నావు. నాకు తగిన పిల్ల మరెవరో అయితే ఈ ఆరాటం నాకు లేకనే పోయేది. నన్ను నమ్ము. మీ నాన్న ఉద్దేశానికి అడ్డు చెప్పకు. ఈ పెళ్ళి ఎలాగో జరిగిపోని. రఘు, ₹1 కట్నం తీసుకుని నువ్వు ఔదార్యం చూపిస్తానంటే అది కూడా ఇవ్వనివ్వను. తోడ పుట్టిన వాళ్లకు నేను అన్యాయం చేయను. వాళ్లకు లేని ఏ భోగభాగ్యాలు నాకు అవసరం లేదు. ఇతరుల దయాధర్మాల మీద ఆధారపడి ఉండే కర్మ వాళ్లకు రానివ్వను. రఘు, ఇక నువ్వు వెళ్ళిపో. రఘు పార్వతికి దగ్గరగా వచ్చి నిలబడి మొహంలోకి చూశాడు. వెళ్ళిపోమ్మని ఎంత తేలికగా చెప్పగలిగావు పారు. ఈ మాట మనస్ఫూర్తిగానే అన్నావా? నా స్థితి అర్థం చేసుకోగలిగితే ఇంత నిర్దయగా మాట్లాడతావా? నాన్న గొప్ప, నాన్నకు కావాలి. అమ్మ వేడుక అమ్మకు జరగాలి. నా మీద ఆ ఇద్దరికీ సర్వాధికారాలున్నాయి. నేనేమీ చేయలేకపోతున్నాను. మాస్టారు మరొక్కసారి అమ్మనైనా అడిగితే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. రఘు, నీకు కోటి నమస్కారాలు. ఈ దౌర్భాగ్యురాలిపై ఇంత మాత్రమైనా జాలి పడుతున్నావు. చాలు, ఇక మన పెళ్లి ప్రసక్తి త్యాకు. అది జరగని పని. నీకు పార్వతే కావాల్సి వస్తే నీ తల్లిదండ్రులతో చెప్పలేవు. పార్వతిని తప్ప ఎవరినీ చేసుకోను అని. నాకు పెళ్లి సంబంధాలు చూడకండి అని అనలేవు. తల్లిదండ్రుల మాటకి జవదాటలేవా? సరే, నీ ఇష్టం, ఇక వెళ్ళు. నిర్జీవంగా నుంచుండిపోయాడు రఘుపతి. ఎంతోసేపు నెమ్మదిగా కదిలి వెళ్ళిపోయాడు. ఇక కనుచీకటి పడుతూ ఉంటే 2-3 సార్లు రోడ్డు మీదకి వెళ్ళి తనలో తనే ఏదో మాట్లాడుకుంటూ మళ్ళీ ఇంట్లోకి వచ్చారు మాస్టారు. ఆయన భుజం మీద తువ్వాలు వేసుకోకుండానే తిరగటంలో రోడ్డు మీదకే తప్ప ఎవరింటికి వెళ్ళే ప్రయత్నం లేదని ఊరుకుంది పార్వతి. అన్నం తిని లేస్తూనే మళ్ళీ వీధిలోకి తొంగి చూశారు మాస్టారు. మావయ్య ఇంకా వచ్చినట్టు లేడమ్మా. షెడ్లో కారు లేదు. పార్వతి అనుమానం నిజమే అయింది. కిందటి రాత్రి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో, చలపతిరావు ఏమన్నాడో ఆ కబుర్లేని తండ్రి చెప్పలేదు. తండ్రి మళ్ళీ ఎందుకు ఎదురు చూస్తున్నాడో అర్థం కాలేదు. కాసేపు ఊరుకుని తండ్రి అన్నాడు, మావయ్య ఒప్పుకుంటాడని అనుకుంటున్నానమ్మా. నిన్న చెప్పిందంతా వింటూ ఊరుకున్నాడు. మళ్ళీ ఒకసారి అడిగి వస్తాను. రేపు ఆ పొలానికి బేరం పెట్టేయమని రైతుకు రాస్తాను. అమ్మకపోతే ఎలా అవుతుంది? కంగారుగా మాట్లాడుతున్న తండ్రిని చూస్తుంటే పార్వతి హృదయం ద్రవించినట్టు అయిపోయింది. నెమ్మదిగా అంది, ఇక ఈ ప్రసక్తి వద్దు నాన్న. మామయ్య ఎలాగో ఒప్పుకోడు. వాళ్ళు ముష్టి వేసినంత లేని ఈ కట్నం పుచ్చుకోవటానికి చిన్నబుచ్చుకుంటారు కూడా. వాళ్ళ అంతస్తు, వాళ్ళ మర్యాదలు వాళ్ళకి ఉంటాయి కదా నాన్న. ఆ మాటే రఘుతో కూడా చెప్పేశాను. రఘుతోనా? ఎప్పుడొచ్చాడు? పెళ్లి మాట ఏమైనా ఎత్తాడా? ఏం మాట్లాడాడు? ఆతృతగా మాట మీద మాట అడుగుతుంటే పార్వతి నిదానంగా చెప్పింది. మొదటి నుంచి రఘు తత్వం మనకు తెలుసుగా నాన్న. ఇవాళేం కొత్త కాదు.
తన ఇష్టాయిష్టాల ప్రకారం నడిచే సమర్థత లేదు. అతని ఉద్దేశం తెలుసుకున్నాక నా భ్రమ పూర్తిగా పోయింది. ఇక అనవసరంగా నువ్వు ప్రయాసపడకు నాన్న. రఘుపతి ఏమన్నాడు అసలు? అతనికి నువ్వంటే ఇష్టమే అనుకుంటాను. ఇష్టం లేకపోలేదు, అంత మాత్రాన అతను ఏం చేయగలడు? వాళ్ళని ఇబ్బంది పెట్టనూ వద్దు, మనం అవమానాలు పడనూ వద్దు. ఈ మాటే మర్చిపోదాం నాన్న. నేను ఏదైనా ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. అర్థం కానట్టుగా చూశాడు మాస్టారు. నాన్న, నేను ఏదైనా పని చూసుకుని నీకు సాయంగా ఉంటాను. ఇవాళంతా అదే ఆలోచించాను నాన్న. పార్వతి, నీకేం పిచ్చిగాని పట్టిందా? ఏం నాన్న, నేను తప్పుగా అన్నానా? ఈ రోజుల్లో ఎంతోమంది ఆడపిల్లలు ఉద్యోగాలు చేయట్లేదు. వద్దమ్మా వద్దు, నీకు ఆ కర్మే వద్దు. మామయ్య కాళ్ళ వేళ పడి మళ్ళీ అడుగుతాను. చిచ్చి, పార్వతి మొహం కోపంతో ఎర్రబడింది. నాన్న, నేను కావాలని పట్టుదలే లేని మనిషితో పెళ్ళేమిటి? ఎవరి దయాదాక్షిణ్యాలు మనకక్కర్లేదు. మరి నీ పెళ్ళి ఎలాగమ్మా? ఆ రోజు వస్తే జరుగుతుంది, లేకపోతే లేదు. అర్థం లేని ఆశలు పెట్టుకుని ఇప్పటికే కాలయాపన చేశాం. ఇంకో 2 ఏళ్ళు పోతే నువ్వు రిటైర్ అయిపోతావు. ఆ వచ్చే పెన్షన్తో ఇల్లు పిల్లలు ఎలా గడుస్తుంది? అందుకే నేను ఏదన్నా చేయాలి. అమ్మా, అంత అయోమయంగా ఉంది నాకు నువ్వు మాట్లాడేది. అంత దిగులు పడాల్సిందేం లేదు నాన్న. వాళ్ళ మాటలు నమ్మి ఆశపడ్డాం. ఇప్పుడు నిజం తెలిసింది కదా. తండ్రి మాట్లాడలేదు. ఇక ఎదర మేడలో పెళ్లి సందడితో హడావిడిగా ఉంది. వచ్చేపోయే కార్లతో రోడ్డు మూసుకుపోయింది. మేడ ముందు కాంపౌండ్లోనే కాక రోడ్డు వెడల్పున వేసిన పెళ్లి పందిరి ఎదురింటి చూరుకు తగిలి వెలుగు పడకుండా చీకటి చేసింది. బ్యాండు వాళ్ళు వాయిస్తున్న సినిమా పాటలు గందరగోళంలా వినిపిస్తున్నాయి. స్పీకర్ దగ్గర చేరిన పిల్లల అల్లరి వీధినంతా ఆక్రమించుకుంటోంది. కత్తిపీట వాల్చుకుని కూర తరుక్కుంటున్న పార్వతికి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. పార్వతి, ఉలిక్కిపడి లేచింది పార్వతి. చటుక్కున కళ్ళు తుడుచుకుంది. అప్పర లక్ష్మీదేవిల అన్నపూర్ణమ్మ 4-5 పేరెంటాళ్లతో వచ్చింది. కంగారుగా లేచింది పార్వతి. ఆవిడ ఏదో చెప్పింది. పార్వతికి ఒక్క మాట కూడా అర్థం కాలేదు. ఆవిడ గబగబా పార్వతి నుదుటి మీద కుంకుమ అంటించి వెనక్కి తిరిగింది. ఆ ఒక్క క్షణంలో జరిగింది పెళ్ళికి రమ్మని పిలుపు కాబోలు. అది స్థాణువులా నిలబడిపోయింది పార్వతి. ఆ రోజంతా ఎంత కాదనుకున్నా ఏమిటో వెర్రిగా అయిపోయింది మనస్సు. ఏ పని చేయబుద్ధి కాలేదు. స్థిరంగా కూర్చోబుద్ధి కాలేదు. ఎవరితోనూ మాట్లాడబుద్ధి కాలేదు. తన మీద తనకే జాలి వేసి పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది. సాయంత్రం దీపాలు పెట్టే వేళకు ఎదర మేడ దాదాపు నిర్మానుష్యం అయిపోయింది. వీధిలో సందడంతా తగ్గిపోయింది. రోడ్డు నిండా నిలబడ్డ కారులన్నీ గాజు పూసల్లా దొర్లుకుపోయాయి. మగ పెళ్లివారు లగ్నానికి తరలి వెళ్ళిపోయారు. వెనక వాకిట్లో గడప దగ్గర ఒక్కతీ కూర్చునుంది పార్వతి. ఇల్లంతా చీకటిగా ఉంది. దీపం వెలిగించలేదు. పిల్లలు ఖాళీ పెళ్లి పందిట్లో ఆడుకుంటున్నారు. తండ్రి స్కూల్ నుంచి ఇంటికే రాలేదు. దిగులుగా కూర్చుంది పార్వతి. ఎండిపోతున్న సన్నజాజి మొక్కకేసి చూస్తూ ఎన్ని నీళ్లు పోసినా ఎంత ఆకు దూసినా ఎండి చచ్చిపోతోంది సన్నజాజి. పారు, ఆ పిలుపే వినిపించలేదు పార్వతికి మొదట. పారు, అసలు ఉన్నావా ఇంట్లో? ఎవరు? పద్మజ. అంత పరధ్యానంలోనూ స్నేహితురాలి కంఠాన్ని పోల్చగలిగింది పార్వతి. పద్మ అంది మళ్ళీ. ఎక్కడున్నావు పారు? అబ్బా, ఏమిటి ఇలా ఇల్లంతా ఇంత చీకటిగా ఉంది? సంతోషంతో చటుక్కున లేచి రాబోతూ గడపని తన్నుకుని తూలింది పార్వతి. పద్మ ఉండు, దీపం వెలిగిస్తున్నాను. గూట్లోంచి అగ్గిపెట్టె తీసి కిటికీ కింద ఉన్న దీపాన్ని అందుకుని వెలిగించి లేచింది పార్వతి. ఏమిటి పారు, నువ్వు ఒక్కదానివే ఉన్నావా? నువ్వెప్పుడొచ్చావు పద్మ? ఉత్తరమైనా రాయలేదే. పద్మ చేయి పట్టుకుని బల్ల మీద కూర్చోబెట్టి తను దగ్గరగా కూర్చుంది పార్వతి. ఒకరిని చూస్తుంటే ఒకరికి ఆనందంగా ఉంది. పద్మజ మరీ అందంగా ఉన్నట్టు కనిపించింది పార్వతికి. మెడ మీదకి జారుగా ముడి, చేతికి తళుకు లేని రిస్టు వాచి, పల్సటి తెల్లటి వాయిల్ చీర, గులాబీ రేకుల సున్నితంగా ఉంది పద్మజ. పార్వతి చీటీ పరికిణి, కిందటి రోజు దువ్వి అల్లుకున్న జడ, చేతుల నిండా నల్లటి మట్టి గాజులు. తన రూపాన్ని పద్మజ పట్టించుకోదని తెలిసినా ఎందుకో సిగ్గనిపించింది పార్వతికి. చాలా చిక్కిపోయావు పారు, ఒంట్లో బాగుండట్లేదా? ఆప్యాయంగా చేయిని మురుతూ అడిగింది పద్మజ. పార్వతి నిస్పృహగా నవ్వింది. బాగుండకే, నిక్షేపంలా ఉన్నాను. నీ చదువు అది బాగా సాగుతుంది కదా. నువ్వు వస్తున్నట్టు ఇంటికి కూడా రాయలేదా? లేదు పారు, సుజా రాసిన విషయం నేను అస్సలు నమ్మలేకపోయాను. అమ్మ వాళ్ళు కూడా చెప్తే నమ్మక తప్పలేదు. నిజంగా నాకెంత కోపం వచ్చింది అనుకున్నావు పారు? ఈ ఇంటికి తగిలేలా పెళ్లి పందిరి కూడా వేశారు చూడు. రఘు సంగత నువ్వు మాట్లాడుతున్నది?
మీ ఇంట్లో ఏమైనా జరిగిందేమో అనుకుంటున్నాను. ఇది మరీ బాగుంది. నీకు అసలు కోపం వచ్చినట్టు లేదే అతని మీద. ఏం చేయాలంటావు కోపం వచ్చి? కోపం వచ్చిందా లేదా అసలు? ఏం చేస్తాం పద్మ, కోపం వచ్చి కూడా. చాలే నీ గొప్పతనం నువ్వును. పెళ్లి మాటల సమయంలో నాకు రాయకపోయావా? రఘుకు బాగా గడ్డి పెట్టేదాన్ని. ఎందుకు? అతనికి తెలియాలి కానీ. తెలియకపోతేనే గడ్డి పెట్టడం. కొన్ని మాటలు అడుగుతామనుకో, ఎలా ప్రవర్తించాలో తెలిసి తల్లిదండ్రుల దగ్గర గట్టిగా నిలబడేవాడేమో. నా మీద ఇష్టం ఉంటే ఆ పని అతనే చేసేవాడు. ఒకరు చెప్పాలా? నువ్వు ఇలా మాట్లాడటం నాకు ఆశ్చర్యంగా ఉంది. మీ పెళ్లి మాట అతను ఎప్పుడు నీతో అనలేదా? అంత స్పష్టంగా ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ అతనికి ఆ ఉద్దేశం ఉన్నట్టే అనిపించేది. తల్లిదండ్రులే ఇష్టపడి చేస్తారనుకున్నట్టున్నాడు. తీరా వాళ్ళ కబుర్లన్నీ అబద్ధాలు కావటంతో వాళ్ళని ఎదిరించడం అతనికి చేత కాలేదేమో. అతని తత్వం మనకు కొత్త కాదు కదా. రఘు పిరికివాడని నేను ఎప్పుడో చెప్పాను నీకు. పోనీలే పద్మ, అదంతా మర్చిపోదాం. జరిగిపోయిన సంగతులు తలుచుకుని ఇప్పుడు ఏం ప్రయోజనం? నువ్వు నాకు సాయం చేయాలి పద్మ. ఏదన్నా ఉద్యోగం చూస్తే బాగుంటుందనుకుంటున్నాను. చేస్తే నా చదువుకి ఏదొస్తుందో అది. మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నగారిని అడగాలనుకున్నాను, కానీ వెళ్ళనే లేదు. నువ్వు ఎలాగొచ్చావుగా, నాన్నగారికి చెప్పు. నాకేదైనా చిన్న పని దొరికేలాగా చూడు పద్మ. నాన్నకు చెప్తే ఈ పాటికి ఏదైనా చూసేవాడు కదా. నువ్వు అడిగావని చెప్తే నాన్న తప్పకుండా ప్రయత్నిస్తాడు. ఏ ఆఫీస్లోనైనా గుమస్తాగా చేరచ్చు. అదే నేను అనుకుంటున్నాను పద్మ. మా నాన్న ఆరోగ్యం బాగుండట్లేదు. ఈ గొడవతో బెంగ పెట్టుకున్నాడు. చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు స్నేహితురాళ్ళిద్దరూ. నిన్ను చూస్తూనే నా మనసు తేలికైనట్టుంది పద్మ, అంది కొంచెం నవ్వుతూ పార్వతి. ఇక పద్మజ తల్లిదండ్రులిద్దరూ పార్వతి గురించి చాలా బాధపడ్డారు. చిన్నతనంలోనే తల్లిపోయింది. అనుకున్న పెళ్లి జరగలేదు. మళ్ళీ సంబంధాలు చూసే తాహతూ లేదు. తండ్రి దిగుళ్లతో కృషిస్తూ తిరుగుతున్నాడు. వెనక ఇంకా 2 పిల్లలున్నారు. పార్వతి ఉద్యోగం చేయాలంటే తప్పు లేదనిపించింది కామేశ్వరమ్మకు కూడా. ఈశ్వర సోమయాజీ పార్వతి విషయంలో శ్రద్ధ పట్టి స్వయంగా 2-3 ఆఫీసర్లతో మాట్లాడాడు. 3వ నాటికల్లా పార్వతి గుమస్తాగా చేరింది ఒక ఆఫీసులో. ఇక రోజు ఆఫీస్కి వెళ్ళొస్తోంది పార్వతి. ఉద్యోగం చేయటం ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది పార్వతికి. పెళ్లి చేసుకుని తండ్రిని పిల్లల్ని వదిలిపోవాలని సిద్ధంగా కూర్చున్న అమ్మాయి భుజాల మీద పెద్ద బాధ్యతే మోపుకుంది. తన దారి తాను చూసుకోకుండా మీ అందరికీ నేనున్నానంటూ నిలబడింది. ఇంతకన్నా ఏం కావాలి అనుకుంది పార్వతి. ఇంటికొచ్చి కుంపటి అంటించుకుంటూ ఉంటే సరిగ్గా వారం రోజుల కిందట్లాగే పట్టుచీర కుచ్చెళ్ళు రెపరెపలాడించుకుంటూ 4 పేరెంటాలతో బొట్టు పెట్టడానికి వచ్చింది అన్నపూర్ణమ్మ. కోడల్ని తీసుకొచ్చి ఆ పార్వతి చూసి తాంబూలం తీసుకుని వెళదు కానీ ఒక్కసారి రామ్మ అంది బొట్టు పెడుతూ. వెళ్తాను అని వెళ్ళిపోయింది. విస్మయంగా చూస్తూ నుంచుంది పార్వతి. తండ్రి వచ్చాక చూసావా నాన్న? అన్నపూర్ణత్తయ్య వచ్చి బొట్టు పెట్టి పిలిచింది రమ్మని అంది. తండ్రి విస్తుపోలేదు. బియ్యానికి పనికిరాని వాళ్ళం కయ్యానికి కూడా పనికిరామమ్మా. వాళ్ళకి అసలు ఏమీ జరిగినట్టే లేదన్నమాట. మన గురించి ఆలోచించే తీరిక కూడా వాళ్ళకు ఉండదు. ఇప్పుడు మనం వాళ్ళకి ఇరుగు పొరుగులం అంతే. ఇరుగు పొరుగుల్ని పేరంటానికి పిలిచినట్టు పిలిచారు. సరే పోనీ, మనకు మాత్రం ఆ పట్టింపులు ఎందుకు? ఒకసారి వెళ్ళి పెళ్లి కూతుర్ని చూసి వచ్చేయి. వెళ్ళనా అని ఆశ్చర్యపోయింది పార్వతి. వాళ్లతో మనకు పంతాలు ఎందుకమ్మా? పంతం అని కాదు నాన్న, ఎందుకు వెళ్ళటం అని. ఏదో పిలిచారు కదమ్మా, ఆలోచించి నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి విరక్తిగా అనేసి ఊరుకున్నాడు తండ్రి. పార్వతి ఆలోచించింది. తనకు తోచినట్టు వాళ్ళు హాస్యానికి అన్నారే కానీ మీ పిల్లని చేసుకుంటామని ఏనాడన్నా గట్టిగా అన్నారా? వాళ్ళ మాటలు తన తల్లి నమ్మేది కాదు. మరి తనెందుకు అలాంటి ఆశలు పెట్టుకోవాలి? కానీ రఘు అలాంటి అభిప్రాయంతోనే కనపడేవాడే. అయితేయే ఇప్పుడు తెలిసిందిగా అతనికి నిజంగా ఉన్న అభిప్రాయం. అతను ఎలా ప్రవర్తించినా తనకు లక్ష్యం లేనట్టుగా ఉండాలి. వాళ్ళు ఇరుగు పొరుగులు అంతే, పేరంటానికి పిలిచారు అంతే, తను కూడా అలాగే ప్రవర్తిస్తే. కానీ రఘు అంత పట్టనట్టుగా ప్రవర్తించాడే. ఇక వాళ్ళింటికి వెళ్ళటమా? ఏమో, ఏం చేయాలో తోచనట్టు అయిపోయింది. 4-5 రోజులు గడిచాయి. పెళ్లి వారింట్లో సందడి తగ్గిపోయింది. ఎక్కడి చుట్టాలు అక్కడ సర్దుకున్నారు. పెళ్లి కూతురు తీసుకెళ్లలేదన్న సంగతి రూఢీగా తెలుసుకుంటూనే ఉంది పార్వతి. రుక్కును వెంటబెట్టుకుని ఒక సాయంత్రం పూట ఎదర గేట్లో అడుగుపెట్టింది. గుండెలు ఎందుకో కంగారుగా కొట్టుకుంటూ ఉంటే బయట కొంగు తీసి భుజం నిండా కప్పుకుంది. నెమ్మదిగా చీడీలు ఎక్కుతుంటే హాల్లోనే కనిపించింది అన్నపూర్ణమ్మ. రా అమ్మాయిరా. సుశీల మేడ మీద ఉంది. పర్వాలేదులే వెళ్ళు, ఎవరూ లేరులే. తీసుకెళ్ళవే రుక్మిణి.
నాకు కొంచెం పనుంది, తర్వాత వస్తాను, కాసేపు కూర్చుని మరీ వెళ్ళు అంటూ కంగారుగా మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది. మొన్న పిలిస్తే రానే వచ్చావు కాదే అని అడుగుతుందేమో అనుకుంది పార్వతి. పిలవటం పిలిచింది కానీ తన కోసం ఎదురు చూసినట్టుగా కనిపించలేదు. పర్వాలేదులే వెళ్ళు, ఎవరూ లేరులే అంటుందేమిటి. ఎవరుంటే మాత్రం తనకి ఇంట్లో కొత్త. ఒకవేళ రఘు ఉంటే తను వెళ్ళకూడదని ఆవిడ ఉద్దేశమా? గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనిపించింది పార్వతికి. చేయి పట్టుకుని రుక్మిణి లాగుతుంటే ముందుకు నడిచింది. సుశీల చటక్కన లేచి నిల్చుంది. ఒకసారి పార్వతిని చూసి తలదించుకుంది. మా అక్కయ్యేనండి అంది రుక్మిణి ఇద్దరికీ పరిచయం చేస్తూ. కూర్చోండి నెమ్మదిగా అంది సుశీల తివాచీ చూపిస్తూ. రుక్కుకి సుశీల దగ్గర చాలా స్నేహం ఉన్నట్టుంది. కొత్త ఏమీ లేకుండానే మాట్లాడేస్తోంది. పార్వతి మాట్లాడకుండా తివాచీ మీద కూర్చుని సుశీలను పరకాయింపుగా చూసింది. పచ్చగా సన్నగా పొడుగ్గా నాజుగ్గా తమలపాకు ఈయనలా ఉంది సుశీల. భోగభాగ్యాలతో పెరిగిన సున్నితత్వం ఆమె శరీర సోయగంలో లీనమై కనిపిస్తోంది. జరీ అంచున్న లేత గులాబీ రంగు చీర కట్టుకుంది. బొమ్మకు అద్దినట్టుగా చిన్న చిన్న పువ్వులున్న సిల్కు చోళీ వేసుకుంది. ఉంగరాల నుంచి ముత్యాల వడ్డాణం వరకు అన్ని నగలు అలంకరించుకుని ఉంది. సుశీల సిగ్గుగా తలదించుకుని పార్వతమ్మ దగ్గరే కూర్చుంది. ఎన్నో అడగాలనిపించింది, ఎంతో మాట్లాడాలనిపించింది. రఘు అదృష్టవంతుడు, మీరే కదా మా వారితో కలిసి చదువుకున్నారట అని మృదువుగా మాట్లాడింది సుశీల. కొంచెం కంగారు పడింది పార్వతి. ఎలా మాటలు కలపాలో తెలియని స్థితిలో సుశీల అలా అడగడంతో, నేను ఒక్కదాన్నే కాదుగా, ఈ వీధిలో చాలామంది పిల్లలను కలిసి చదువుకున్నాం. పద్మజ అని మాతో చదువుకున్న స్నేహితురాలు ఇంకో అమ్మాయి కూడా ఉంది. ఇప్పుడు మద్రాసులో డాక్టర్ చదువు చదువుతోంది అని అవసరమో కాదో ఆలోచించకుండానే అదంతా చెప్పేసింది. అవును, మా వారు చెప్పారు. మొన్న రుక్మిణి వస్తే కాబోలు మీ గురించి కూడా చెప్పారు అంది నవ్వి సుశీల. రఘు తన గురించి ఏం చెప్పాడు? ఖరీదు చెల్లించి తనను కొనుక్కోలేకపోయిందని చెప్పాడా? ఎంతసేపు కూర్చున్న మాటలేమీ పెరగలేదు. సుశీల ముఖ కవళికలు పార్వతి అనుకున్నట్టుగా లేవు. భార్యాభర్తలకిద్దరికీ సరిపడక సుశీల కన్నుల్లో నిరాశ నిస్పృహలు తొంగి చూస్తాయని ఏవేవో అనుమానాలతోనే వచ్చింది పార్వతి. సుశీల బాధపడాలని పార్వతి కోరిక కాదు, అయినా ఆ బాధ తప్పదు అనుకుంది. సుశీలను చూశాక పార్వతి హృదయం ఆర్ద్రతతో నిండిపోయింది. ఎప్పుడూ సుశీల అటువంటి అశాంతి గురి కాకూడదు అనిపించింది. అంతవరకు చేతి రుమాలతో జాగ్రత్తగా చుట్టి పట్టుకున్న వెండి కుంకుమ భరిన కొంచెం సంకోచంగానే సుశీలకు అందిస్తూ, నా బహుమతిగా తీసుకుంటారా? ఇలాంటివి మీకు ఎన్నైనా ఉంటాయి, కానీ నేనిచ్చానన్న గుర్తుతో దీన్ని మరీ మీరు వాడుకుంటానంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంది. సుశీల వెంటనే దాన్ని అందుకుంది. ఒక్క క్షణం దీక్షగా చూసింది. తప్పకుండా వాడుకుంటాను, నాకు చాలా నచ్చింది కూడాను అంది నవ్వుతూ. పార్వతి నేను ఇక వెళ్తానని చెప్పి లేచి నిలబడుతూ ఉంటే, అప్పుడప్పుడు వస్తూ ఉండండి అక్కయ్య గారు అంది సుశీల. సుశీల ముఖంలో హేళన లేదు, ఆ అమాయకపు కన్నుల్లో కల్మషం లేదు. మనస్ఫూర్తిగానే అలా పిలిచినట్టు కనిపించింది. అలాగే సుశీల అనేసి గది బయటకు రాబోయింది. మెట్ల దగ్గర రఘు కంఠస్వరం వినిపించడంతో తిరిగి గదిలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు రఘుబాబు పైకొస్తారా? రారనుకుంటాను, స్నానానికి వెళ్తారు. సుశీల చెప్పినట్టే రఘు బాత్రూంకి వెళ్ళాడు. అన్నపూర్ణమ్మ 4-5 ప్లేట్లతో ఏవేవో పలహారాలు పళ్ళు పట్టించుకుని వచ్చింది. అదేమిటి అప్పుడే వెళ్ళిపోతున్నావు అంది. వెళ్ళాలత్తయ్య, నాన్నకి ఇంకా భోజనం పెట్టలేదు. వెళుదులే, కొంచెం పలహారం తీసుకో. అబ్బే ఇప్పుడేం వద్దు. అన్నపూర్ణమ్మ రుక్మిణి చేతిలో 4-5 అరటిపళ్ళు పెట్టింది. పార్వతికి బొట్టు పెట్టి తాంబూలం అందించింది. గబగబా మెట్లు దిగి వేగంగా నడుస్తూ గేదు దాటింది పార్వతి. రామనాథం మాస్టారు కొన్ని నెలల కిందటే రిటైర్ అయ్యి ఇంటి దగ్గరే 4-5 ప్రైవేట్లు కుదుర్చుకున్నారు. ఇంకా ఎందుకు నాన్న ఈ తాపత్రయం? నీ ఆరోగ్యం బొత్తిగా బాగుండట్లేదు, కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకోకూడదా అంటూ నచ్చ చెప్పబోయింది పార్వతి. అన్నిటికీ ఆయన ఒక అర్థంగాని నవ్వు నవ్వటం నేర్చుకున్నాడు. నాకింకా తాపత్రయం ఎందుకంటున్నావా? నా బరువు పూర్తిగా వదిలించుకుని నీ మీద పడేయమంటావా అంటారు. తండ్రికి తన దిగులే అధికంగా తినేస్తుందని తెలుసు. తను సంతోషంగానే ఉన్నానని చెప్పినా కూడా ఆయన నమ్మడు. నిజానికి పార్వతికి ఏమంత దిగులు లేదు. గతాన్ని గతంలోనే విస్మరించింది కొంతవరకు. మిగిలింది ఏమైనా ఉంటే అది అలా జీవితాంతం ఉండవలసిందే. ప్రస్తుత పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాలనే కోరిక తప్ప మరేమీ లేదు. సూర్యం అల్లరి చిల్లరి పోకళ్ళు పోకుండా శ్రద్ధగానే చదువుతున్నాడు. ఏ మాట చెప్పినా అక్షరాలా పాటిస్తున్నాడు. ఖర్చుల విషయంలో కూడా కష్టసుఖం ఆలోచించి మరీ ప్రవర్తిస్తున్నాడు.
తమ్ముడిని చూసుకుంటే చాలు కొండంత ధైర్యం వస్తుంది పార్వతికి. రుక్మిణి కూడా 4th ఫారంలోకి వచ్చింది. ఇంటి దగ్గర సరదాకి చీరలు చుట్టబెట్టుకునేంత ఎదిగింది. ఎంత ఎదిగినా రుక్కుకి పసితనం పోదనిపిస్తుంది. ఎప్పుడూ కొత్త కొత్త పరికిణీలు కావాలని పేచీ పెట్టు కూర్చుంటుంది. రోజుకోసారి ఇందిర కట్టుకుంది, శేషు కట్టుకుంది, చి వెదవది, నాకెప్పుడు ఆ చుక్కల పరికిణీయే అంటూ చంటి పిల్లల పేచీలకు దిగుతుంది. మా అమ్మవి కదూ, నువ్వు కట్టుకుందు కానీ పండక్కి నీకు కొట్టిస్తాగా అంటూ బొజ్జగించిన కొద్దీ బిగుసుకుపోతుంది. అమ్మా పారు, దాన్ని అలా నెత్తికెక్కించుకోకు, మాట్లాడకుండా ఊరుకో, పరికిణి నచ్చకపోతే బడికి వెళ్లకుండా మానేస్తుందిలే, దాన్ని అలా బతిమాలుతూ ఉంటే దానికి కష్టసుఖం తెలియకుండా పోతుంది అంటూ పెద్ద కూతుర్నే మందలిస్తారు మాస్టారు. అక్కడితో రుక్మిణి అలక్క కొంత తీరుతుంది. మాట్లాడకుండా లేచి గబగబా చుక్కల పరికిణియే కట్టుకుని అక్కగారికేసి ఓసారి కోపంగా చూసి బడికి బయలుదేరుతుంది. ఎంత విసుగులో కూడా పార్వతి చెల్లెల్ని మందలించదు. అందరికన్నా చిన్నది, అమ్మే ఉంటే దాన్ని ఇంకెంత ముద్దు చేసేదో అని అనుకుంటుంది. ఇక పద్మజ 4వ సంవత్సరం చదువుతోంది మద్రాసులోనే. సుజా స్కూల్ ఫైనల్కి వచ్చింది. విజయశాస్త్రికి పెళ్ళై జానకి కాపురానికి వచ్చింది. కామేశ్వరమ్మకు తగని సందడి, కోడలంటే చాలా ఇష్టం. జానకి ఆవిడకు చాలా నచ్చింది. ఆడపిల్లకు ఉండవలసిన లక్షణాలన్నీ తన కోడలకు ఉన్నాయని ఆవిడ అభిప్రాయం. అత్తగారన్నా ఆడబిడ్డలన్నా వినయ విధేయతతో ప్రవర్తిస్తుంది జానకి. కోడలు ఎక్కువగా చదువుకోకపోవటమే అత్తగారికి బాగా నచ్చింది. తల్లి సంతృప్తి పడిన భార్య గనక జానకి అంటే శాస్త్రికి చాలా గౌరవం. ఇక రామనాథం మాస్టారు జ్వరపడి మంచం పట్టారు. వారం 10 రోజులు కూడా ఆయనకు స్వస్థత చిక్కలేదు. ఈ కాయిల అంతానికే కాదు కదా అన్న అనుమానం ఆయన్ని పీడించింది. పిల్లవాడు ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు. చంటిది బొత్తిగా లోకజ్ఞానం తెలియకుండా ఉంది. ఇంత భారాన్ని పార్వతి మీద పెట్టి అది మాత్రం జీవితంలో ఏం చూసింది, ఏమనుభవించింది? తండ్రి కూడా లేని లోకంలో వీళ్ళు ఎలా నెగ్గుకొస్తారు అన్న ఆవేదన ఆయన్ని మరీ కుంగదీస్తోంది. తండ్రికి బాగుండలేదని పార్వతి ఆఫీస్కి సెలవు పెట్టింది. ఆ రోజు జావ కోసం వేపుడు నూకలు విసురుతూ ఉంటే వీధిలోంచి 2-3 సార్లు ఎవరో పిలవటం వినిపించింది. మాస్టారు, మాస్టారు అని. పార్వతి తిరగలాపి లేచి వెళ్ళింది. గుమ్మం అవతల రఘు ఒక్క క్షణం తటపటాయించి తడబడుతూ వచ్చేసింది వెనక్కి. తండ్రికి చెప్పింది. గడిచిన 3 ఏళ్లలో పార్వతి రఘుపతితో మాట్లాడనూ లేదు, అంత దగ్గరగా చూడనూ లేదు. మాస్టారికి బాగాలేదంటే చూసి వెళదామని వీధి గుమ్మల్లోనే నిలబడ్డాడు రఘుపతి. లోపలికి రండి, నాన్నగారు పిలుస్తున్నారు. ఎత్తుపేట తెచ్చి తండ్రి మంచం దగ్గరగా వేసి లోపలికి నడిచింది పార్వతి. కూతురు చెప్పటంతో రఘుపతి రాక కోసం నీరసంగా కళ్ళు విప్పి ఎదురు చూస్తూ చిక్కి శల్యంలా ఉన్న చేతితో పీట చూపిస్తూ సాదరంగా ఆహ్వానించారు మాస్టారు. రఘుపతి పీట మీద కూర్చుని ఒక్కసారి గదంతా చూశాడు. ఎన్నాళ్ళ నుంచి మాస్టారు మంది ఏం తీసుకుంటున్నారు? నెల్లాళ్ల పైనే అవుతుంది నాయన. మందు దారి మందులదే, నా దారి నాదే. లేచి కూర్చోవాలని ప్రయత్నిస్తూ అన్నారు మాస్టారు. లేవకండి మాస్టారు, పడుకోండి, చాలా నీరసంగా ఉన్నారు, ఎలా కూర్చుంటారు వారించాడు రఘుపతి. మాస్టారు తిరిగి పడుకుంటూ అన్నారు, లేవలేను, ఇక లేచి తిరుగుతానన్న నమ్మకం కూడా లేదు. కుంటలు పడిన ఆయన కనుకొలకుల్లో నీళ్లు నిలిచాయి. రఘుపతి గుండెలు బరువుగా కొట్టుకోసాగాయి. మాస్టారు ఇంత అనారోగ్యంగా ఉన్నారా? ఆయనను ఏదో విధంగా ఓదార్చితే బాగుండనిపించింది. నిజంగా ఆయన్ని ఓదార్చగలిగే రోజు ఏమీ చేయలేకపోయాడు. మాస్టారు మొహంలోకి చూడలేనట్టుగా కిటికీలోని మందు సీసాల కేసి చూస్తూ కూర్చున్నాడు. వంటగదిలోంచి పార్వతి మెరుస్తున్న ఇత్తడి గ్లాస్ పట్టుకొచ్చి బల్ల మీద పెడుతూ నెమ్మదిగా, కొంచెం కాఫీ తీసుకోండి అంది. రఘుపతి తల తిప్పి చూడలేకపోయాడు. వెంటనే చూసేసరికి పార్వతి అక్కడ లేదు. కాఫీ తెచ్చినట్టుంది, తీసుకో నాయనా. గ్లాస్ అందుకున్నాడు రఘుపతి. వేళ్ళు కాలుతున్నా చేతులు మార్చి మార్చి పట్టుకున్నాడే కానీ గ్లాస్ కింద పెట్టలేదు. ఖాళీ గ్లాస్ కూడా చేతుల్లోనే ఉంచుకుని కూర్చున్నాడు. మాస్టర్తో ఇంకా ఏం మాట్లాడాలో తోచలేదు. చూడటానికి వచ్చాడు, రాగానే ఏదో అడిగాడు. అధైర్యపడవద్దని చెప్పాలనుకున్నాడు, చెప్పలేకపోయాడు. అధైర్యంగాక ఏముంది నాయన అంటే నిశ్శబ్దంగా కూర్చున్న రఘుపతిని మాస్టారే పలకరించారు. అమ్మా నాన్న అంతా బాగున్నారా? బాగానే ఉన్నారండి. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? అదే ఆ వ్యాపారమే. పోనీ నెమ్మదిగా ఏదైనా పరీక్ష కట్టలేకపోయావా? ఆ మధ్య కొన్నాళ్ళు ఊరిలో కూడా లేనట్టుంది నువ్వు. లేనండి, మా ఆవిడికి బాగా లేకపోతేను అమ్మ నేను ఒక నెలలాళ్ళు అక్కడే ఉన్నాం.
ఎవరికి? సుశీలక. ఏం బాగాలేదు? ఏమో నాకు సరిగ్గా తెలియదండి, ఏమిటో జబ్బు చేసింది. మందంగా మరో పావుగంట గడిచింది. వెళ్ళొస్తాను మాస్టారు. రఘుపతి లేచి నుంచున్నాడు. మంచిది నాయన. నీరసంతోనే కొంచెం గట్టిగా కేక వేశారు మాస్టారు. అమ్మాయి, రఘు వెళ్తున్నాడమ్మా. అప్రయత్నంగా వంటింటికేసి చూశాడు రఘుపతి. మంచిది నాన్న. పార్వతి బయటికి రాలేదు. మరో క్షణం నుంచుని కదిలాడు రఘుపతి. పార్వతితో 2 మాటలు మాట్లాడాలని, ఏమీ బెంగ పెట్టుకోవద్దని చెప్పాలని అనిపించింది. పార్వతి నవ్వినా సరే, కానీ పార్వతికి తనతో మాట్లాడటం ఇష్టమే లేదు. నిరుత్సాహంగా వెళ్ళిపోయాడు. పార్వతి బయటకొచ్చి చూసేసరికి తండ్రికి చిన్న కునుకు పట్టింది. 3వ నాడు ఆ కునుకు ఆయనకి శాశ్వతంగా విశ్రాంతిని ప్రసాదించింది. ఆ కష్టంలో పార్వతికి ఈశ్వర, సోమయాజీ, కామేశ్వరమ్మ అండగా ఉన్నారు. మేనత్త వచ్చింది. అన్నపూర్ణమ్మ, చలపతిరావు కూడా ఓదార్చి వెళ్ళారు. ఎందరు ఎన్ని విధాలా చెప్పినా పార్వతి హృదయం చల్లబడలేదు. కొండల తండ్రి అండగా ఉంటే కాలం సునాయాసంగా గడిచేది. ఇక ఎదుగుతున్న పిల్లల్ని పెట్టుకుని ఉద్యోగం చేసుకుంటూ ఇలా ఎంతకాలం గడపాలి? ఎప్పటికీ బాధ్యతలు తీరతాయి. పారు, త్రుళ్ళిపడి చూసింది పార్వతి. తడబడ్డాడు రఘుపతి. మాస్టారు పోవటం పార్వతికి దుఃఖం ముంచుకు రాబోయింది. బలవంతంగా ఆపుకుంది. ఆయన మనోవేదనతోనే పోయినట్టున్నారు. పార్వతి, నీకెంతో కష్టం వచ్చింది. దీనికి నేనే కారణమేమో అనుకుంటున్నాను. తనను తానే నిందించుకుంటున్నట్టుగా అన్నాడు. చటక్కన తలెత్తి చూసింది పార్వతి. రఘుపతి సూటిగా చూడలేనట్టుగా చూపులు తిప్పుకున్నాడు. మాస్టారు బెంగ పెట్టుకుని ఇంత దూరం తొందరగా పోయారంటే నేనే కారణం. మళ్ళీ అదే మాట. పార్వతి దృఢంగానే అంది. ఆయనకి ఆయుష్ నిండి ఆయన పోయారు. దానికి ఎవరూ కారణం కాదు. నీ సంబంధం తప్పిపోయిందని మేము బెంగలు పెట్టుకోలేదు. అనవసరంగా నువ్వు బాధపడకు రఘుబాబు. కాదు పార్వతి, నన్ను క్షమించలేవా? మా వల్లనే మీ కుటుంబం. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. మా రాతలు ఎలా ఉంటే అలా జరుగుతాయి. దానికి నువ్వు కర్తవి కాదు. లేనిపోని నిందలు నీ మీద వేసే పాపం మాకు అక్కర్లేదు. ఇంకా దయతలిచి పలకరించడానికి వచ్చావు, అదే 10,000. మరేమీ మాట్లాడలేకపోయాడు రఘుపతి. కాసేపు నిలబడి వెళ్ళిపోయాడు. పార్వతి 2 చేతులు మొహానికి కప్పుకుని ఏడుస్తూ కూర్చుంది. వాకిట్లో పని చూసుకుంటున్న శాంతమ్మ లోపలికొచ్చి పార్వతిని చూస్తూ, అమ్మాయి పార్వతి, ఎన్నాళ్ళు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు? చిన్నతనంలో తల్లిపోయినప్పుడే నన్ను వింత బెంగపడలేదు. నువ్వే ఇలా దిగులు పడిపోతే ఇక చిన్నవాళ్ళ మాట ఏమిటి అంటూ మందలిస్తున్న కొద్దీ పార్వతి బాధ ఎక్కువైంది. అత్త అంటూ బావురుమంది. శాంతమ్మ పార్వతికి వరసకు మేనత్త. ఆవిడ వంటి సహృదయులుండబట్టే ఇంకా బంధుత్వాలకు విలువ ఉంది. కష్టానికి సుఖానికి ఆవిడన్నడూ తప్పుకోలేదు. పల్లె పట్టున సుఖశాంతులతో బతుకుతున్న ఆవిడకి పట్టణంలో అగచాట్లు పడే బీద అన్నగారి కుటుంబం మీద సానుభూతి ఎంతైనా ఉంది. ఉప్పులు పప్పులు మూటలు గట్టి పంపిస్తూనే ఉంటుంది. అత్త, నేను నిన్నొకటి అడుగుతాను అంది పార్వతి కన్నీళ్లతో. ఒక్కటి కాదు, 1,00,000 అడుగుదు కానీ ముందు లేచి మొహం కడుక్కో, కొంచెం కాఫీ తాగు. ముందు నేను అడిగింది చెప్పు. ఏమిటి అది పిచ్చిదానా? నాన్నే నీకు చెప్పాలనుకున్నాడు. ఆఖరి చూపు కూడా అందలేదు. ఆయన మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట కాదని లేవు. అడగమంటావా? నా దగ్గర నీకింత తటపటాయింపేమిటే? రుక్కుని మీ రామానికి చేసుకుంటావా? మాట అనేసి ఆతృతగా చూసింది పార్వతి. శాంతమ్మ నోటి నిండా నవ్వుతూ, ఓసి నీ సందేహం గోలా, ఆఖరికి ఇదేనా? ఏమిటో అనుకున్నాను. ఈ మొక్క నువ్వు అడగాలంటే నాకు ఆ మాత్రం ఇంగితం లేదు. మీ అమ్మ నాన్న నేను ఎన్నెన్ని హాస్యాలు ఆడుకునేవాళ్ళం. మీ అమ్మ నేను వాళ్ళం ఎన్నెన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మీ నాన్న మాత్రం నన్ను ఎంత గారంగా చూసేవాడు. స్వంత చెల్లెల కన్నా ఎక్కువగా సారెలు చీరలు ఇచ్చి పంపిస్తూ ఉండేవాడు. అదంతా మర్చిపోతానంటే నేను. ఒక్క 2 ఏళ్ళు చిన్నదానివైతే నువ్వే నా కోడలు అయ్యేదానివి. పోనీలే, రుక్మిణి మాత్రం పరాయిదా? నీ చెల్లెలే కదా, దాన్ని నా కడుపులో పడేసుకుంటాను, సరేనా అంది. పార్వతి మంత్రముగ్ధలా కూర్చుండిపోయింది. ఇదంతా కలగాదు కదా. అత్తయ్య నిజంగానే మాట్లాడుతుందా? అడగగానే ఇంత తొందరగా ఒప్పేసుకుందా? ఏమిటి అలా వెర్రిదానిలా చూస్తావు? అత్త సంతోషంతో కళ్ళొత్తుకుంది పార్వతి. అమ్మ నాన్న పోయారని నువ్వు మమ్మల్ని చులకం చేస్తావనుకున్నాను. నిజంగా నువ్వెంత మంచిదానివత్త, దేవతవి. చాలే నీ మాటలు నువ్వును. కాదత్త, అమ్మ పేరునున్న ఎకరం పొలం రుక్కుకే రాయిస్తాను. మంచి చెడ్డలకేమీ లోటు రాకుండా శ్రాయశక్తిలా చూసుకుంటాను. ఏమిటే పార్వతి ఆ బేరాలన్నీ ఇప్పుడు నేను అడిగానా?
తండ్రి చచ్చి నువ్వు వేడుస్తుంటే ఆ మాటలు వింటే ఎవరైనా ఏమనుకుంటారు? చాలుగాని ఊరుకో, పెద్ద పిల్లవే, నీకు కానీ నీకు అసలు బొత్తిగా జ్ఞానం లేనట్టుంది. శాంతమ్మ కసురుతున్న కొద్దీ పార్వతి హృదయం తేలికైంది. వాన కురిసి కురిసి తేలికైన మేఘంలాగా లేచి మొహం కడుక్కొని జడ అల్లుకుంది. వంటింటి గడప మీద కూర్చుని కాఫీ గ్లాస్ అందుకుంటూ, అత్త కోపం తెచ్చుకోక కానీ ఒక మాట అడుగుతాను అంది. ఇంకా ఏమిటి దిగబడిందే? రామానికి రుక్కుని చేసుకోవటం ఇష్టమేనంటావా? వాడి ఇష్టమేమిటే మధ్యలో పెళ్ళిని ఏం చేస్తుంటే? అలా కాదులే అత్త, పెళ్లి చేసుకునే వాళ్ళే బాగా ఇష్టపడాలి, లేకపోతే మళ్ళీ గొడవలు, సంతోషంగా ఉండలేరు. అదే నీ భయం? అయితే మా వాడిని చేసుకోవటం నీ చెల్లెలకి ఇష్టమో కాదో అడిగావా? నవ్వేసింది పార్వతి. బాగుంది, అది ఇంకా చిన్నపిల్లే, రామాన్ని చూడనైనా లేదు, దానికి ఏం తెలుస్తుంది? ఆ మొక్కే నేను అనేది. నీ చెల్లెలు నీ మాట వింటుంది కానీ నా కొడుకు నా మాట వినడా? పోనీ నేడో రేపో ఆ పెళ్లి చూపుల తతంగం కూడా ముగించేద్దాం, వచ్చే వైశాఖంలో 3 ముళ్ళు వేయించేద్దాం. పార్వతి కడుపు నిండిపోయింది. ఇంత మంచి అత్తయ్య సంరక్షణలో రుక్కుకి ఏ లోటు ఉండదు. రామం కూడా తల్లి లాంటి వాడే కావచ్చు. చూడటానికి అందంగా ఉన్నాడు, ఆరోగ్యమైన వాడు. స్కూల్ ఫైనల్ చదివి కాబోలు మానేశాడు. తండ్రి పోవడంతో పొలం పుట్ర చేసుకోక తప్పలేదు. ఎన్ని చదువులు చదివినా కడుపు నింపుకోవటానికే కదా, దానికేం లోటు లేదు. చదివినా చదవకపోయినా హృదయం ఉన్నవాళ్ళు మనుషుల్లాగే బ్రతుకుతున్నారు. రుక్కు అదృష్టవంతురాలే, దాని బాధ్యత ఇక తనకు లేదు. పళ్ళోంచి వస్తూనే ఆకలేస్తుంది అక్క అంటూ రాగం తీసింది రుక్కు. ఒసే పెళ్లి కూతుర, కాళ్ళు కడుక్కుని రా, కాఫీ ఇస్తాను అంది శాంతమ్మ ఎసట్లో బియ్యం పోస్తూ. పార్వతి నవ్వింది. నాన్న పోయిన తర్వాత ఎప్పుడూ నవ్వని అక్క అలా నవ్వటం ఆశ్చర్యంగా తోచి పెరట్లోకి పరిగెత్తింది రుక్మిణి. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళా 3వ భాగంతో ఇంకొక 2 అవర్స్లో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.